హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఈ రోజు టాపిక్ అనే కన్నా టాపిక్స్ అంటే బెస్ట్. ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా టాపిక్స్, చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ 100 వరకు టాపిక్స్ కవర్ చేయబోతున్నా. ఇంటిపై జోకా అనుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ ఏ జోక్, ఇది నిజం. అంటే 100 టాపిక్స్ ఈ వీడియోలోని కవర్ చేయబోతున్నా. దానికి ఒక బిగ్ రీజన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్, నాకు పెద్ద షాకింగ్ న్యూస్, మీకు కూడా మేబీ అవ్వచ్చు. అండ్ అదేంటంటే, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పోస్ట్ చేసిన ఫస్ట్ 10 వీడియోస్ డిలీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చెప్పడానికి చాలా బాధగా ఉంది. చాలా హార్డ్ వర్క్ చేశారు ఫ్రెండ్స్. అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు 10 వీడియోస్ ప్రెజెంట్ చేయడానికి. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని అనుకోని సిచ్యుయేషన్స్ వల్ల ఆ ఫస్ట్ 10 వీడియోస్ డిలీట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. పెద్ద రీజన్ ఉంది, బట్ చెప్పలేను ఆ రీజన్. సో తప్పదు, ఇంకా డిలీట్ చేయాల్సిందే. సో వీడియోస్ లో ప్రాబ్లం ఉంటే ఏముంది, ఆ వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయొచ్చు అని కొంతమంది చెప్తారు. బట్ అలా చేయకూడదు ఫ్రెండ్స్, అది అగైన్స్ యూట్యూబ్ రూల్స్ అనమాట. సో ఆ వీడియోస్ అనేది 100% నా ఛానల్ నుంచి టోటల్ గా రిమూవ్ చేస్తున్నా. మేబీ చేస్తే అవే వీడియోస్ మళ్ళీ కొత్తగా మొత్తం క్రియేట్ చేసి పోస్ట్ చేయొచ్చు, కానీ ఆ టాపిక్ తో సేమ్ వీడియో అయితే పోస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ వీడియో. సో చాలా కష్టంగా, చాలా బాధపడుతున్నాను నిన్న మొన్నటి నుంచి. బట్ తప్పదు, డిలీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి డిలీట్ చేసేస్తున్నా. అండ్ ఆ వీడియోస్ గుర్తుగా ఆ 10 టాపిక్స్ కి రాసుకున్న స్క్రిప్ట్ అనేది ఉంటుంది కదా. సో స్క్రిప్ట్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. అంటే మీరు వినకపోవచ్చు, వినొచ్చు, బట్ నాకంటూ ఆ 10 స్క్రిప్ట్స్ అనేవి మళ్ళీ వీడియో చేయాలని అయితే లేదు ఫ్రెండ్స్. కానీ ఆ 10 స్క్రిప్ట్స్ నేను డైరెక్ట్ చెప్పేపోతున్నా, వితౌట్ ఎనీ యానిమేషన్, వితౌట్ ఎనీ గ్రాఫిక్స్. అండ్ ఇంకో మెయిన్ రీజన్ చెప్పాలి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ 10 వీడియోస్ కంటే లాస్ట్ 10 వీడియోస్ ఉన్నాయి కదా, చాలా షార్ట్ వీడియోస్. అంటే 4 మినిట్స్, 5 మినిట్స్, 3 మినిట్స్ పెడుతున్నా. సో చాలా మంది కామెంట్స్ ఏంటంటే, 3 మినిట్స్ వీడియో ఆ మాత్రం గ్రాఫిక్స్ తో అంత ఎడిటింగ్ చేసి, అంత గ్రీన్ స్క్రీన్ తో ఎవరైనా చేసేస్తారు. కావాలంటే పెద్ద వీడియోస్ అంత పెద్ద గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ తో చెయ్యి, అంత పెద్ద గ్రాఫిక్స్ యాడ్ చేయి అంటున్నారు. నా ఇష్టం ఫ్రెండ్స్, అది వీడియో ఎంత చేస్తానో అది నా ఇష్టం. 3 మినిట్స్ అయినా చేస్తా, 4 మినిట్స్ అయినా చేస్తా, 5 మినిట్స్ అయినా చేస్తా. అండ్ ఇంకో మెయిన్ రీజన్, గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ 5 మినిట్స్ వీడియోకి ఆల్మోస్ట్ 1 డే పడుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1 డే. ఐ మీన్ స్క్రిప్ట్ రికార్డింగ్ నుంచి, ఎడిటింగ్ అప్పటి నుంచి మొత్తం చేయడానికి 1 డే పడుతుంది, జస్ట్ 5 మినిట్స్ వీడియో మీకు ప్రెజెంట్ చేయడానికి. అండ్ అంతా కష్టపడి 5 మినిట్స్ వీడియో ప్రెజెంట్ చేస్తే అందరూ చూసేది మాక్సిమం 2.5 మినిట్స్ మాత్రమే. సో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళ ఇష్టం. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు, అది మీ ఇష్టం. నేను ఎవరిని అనట్లేదు కదా. బట్ చూసిన వాళ్ళు 2 మినిట్స్ చూసినా, అట్లీస్ట్ 10-30 సెకండ్స్ చూసినా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికి. బట్ 5 మినిట్స్ వీడియో ఎంత కష్టపడి ఎడిట్ చేస్తే సింపుల్ గానే వస్తున్నారు. 5 మినిట్స్ వీడియో ఈజీగా జస్ట్ ఇలా, అంటే ఒక టైప్ ఆఫ్ పదం వాడచ్చు, ఈజీగా ఎడిటింగ్ చేసి పడేస్తున్నాను. అలా కాదు, పెద్ద వీడియో చెయ్యి, పెద్ద వీడియోస్ ఎడిటింగ్ చేయప్పుడు నీ సత్తా ఏంటో బయట చూపించంటున్నారు. నా సత్తా చూడడానికి డైరెక్ట్ నా పక్కన వచ్చి కూర్చోాలి ఫ్రెండ్స్, అంచనా పడుతుంది. ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఎడిటింగ్ చేసి, డబ్బింగ్ చేసి, మొత్తం అవుట్పుట్ బయటకు తేయడానికి ఎంత టైం పడుతుంది మీకు వచ్చి తెలుస్తుంది. మీరు వచ్చి చెయ్యండి అలా. అండ్ ఇంకొకటి, సిస్టమ్ లో చేసేది వేరు, మొబైల్లో చేసేది వేరు. నేను మొబైల్లోనే అంత గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నాను, అది మీరు తెలుసుకోండి, ఓకేనా? సో ఇది మ్యాటర్. సో అది ఫ్రెండ్స్ టాపిక్ అనేది. సో ఎంత వీడియో కావాలో కంటెంట్ ప్రకారమే అంతానే చేస్తాం కాబట్టి, కానీ అడ్డమైన సోదంతా చెప్పి నచ్చినట్టు ఎడిటింగ్ చేసి పెద్ద 10 మినిట్స్, 12 మినిట్స్, 20 మినిట్స్ వీడియో చేసి ఎవరు చూడకపోతే ఇంకెందుకు చెప్పండి, వేస్ట్ కదా. ఎంత కంటెంట్ ఉందో, ఎంత వరకు చూస్తారో, ఎంత ఇంపార్టెన్స్ టాపిక్ లో ఉందో అంత అదే లెంత్ వీడియోని పోస్ట్ చేస్తే బెటర్. కానీ అర్థమైన సోదంతా యాడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఈ వీడియో చూడండి, ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న వీడియో ఎగ్జాక్ట్ గా 1 అవర్ పోస్ట్ చేయబోతున్న వీడియో. ఏ టాపిక్స్ చెప్తున్నా నాకు కూడా తెలియదు, స్క్రిప్ట్ అనేదే లేదు. నిన్న స్క్రిప్ట్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు రాసుకున్న స్క్రిప్ట్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ చెప్పేస్తాయి ఇక్కడ. వీడియో ఎలా ఉంటుంది మీరే చూడండి, వితౌట్ ఎడిటింగ్, వితౌట్ గ్రాఫిక్స్, నథింగ్, జస్ట్ చెప్తా. చూసిన వాళ్ళు చూడండి, నేను అవ్వని బతమాలట్లేదు. బట్ నాకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది, నాకు తెలుసు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, కొంతమంది కొలీగ్స్, ఎవరైతే సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ హేటర్స్ కూడా చాలా థ్యాంక్స్. మీరు హేట్ చేస్తూనే నా వీడియో చూస్తున్నారు కదా, సో అందుకని థ్యాంక్స్. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నా అంటే, నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏ స్క్రిప్ట్ అయితే రాసుకున్నాం ప్రతిదీ ఇక్కడ డైరెక్ట్ ప్రెజెంట్ చేస్తా, ఓకేనా? ప్రెజెంట్ చేస్తా. కింద బుక్ ఉంది, ఇక్కడ బుక్ ఉంది, బుక్ లో చూసి డైరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తా.
వితౌట్ గ్రాఫిక్స్. నువ్వు చూడు ఎలా ఉంటుంది. 1 hour వీడియో, 1 hour ఫ్రెండ్స్. బాబు నువ్వు చెప్పావు కదా చిన్న చిన్న వీడియోస్ కాదు, అట్లీస్ట్ 10 minutes చిన్న వీడియోస్. నీ ఛాలెంజ్ ని డబల్ త్రిబుల్ చాలా ఎక్కువ సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డైరెక్ట్ 1 hour ప్లస్ వీడియో చేయబోతున్నా ఇప్పుడు. చూడు సత్తా, ఎవరి సత్తా ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? 1 hour వీడియో చేస్తున్నా. నా దగ్గర స్క్రిప్ట్ అన్ని మొత్తం చదివేస్తా. కొంచెం నీట్గానే చదవడానికి ట్రై చేస్తా. చదవడం కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను రాసుకుంది కాబట్టి నాకు ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలుసు. వితౌట్ గ్రాఫిక్స్, వితౌట్ మ్యూజిక్, వితౌట్ స్లైడ్ షో, వితౌట్ పిక్చర్స్, డైరెక్ట్ గా చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడు. సరేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. సో మాట్లాడేది క్లియర్ గా అర్థమైంది కదా. నా 10 వీడియోస్ అనేవి డిలీట్ చేసేస్తున్నా. అండ్ వీడియోస్ మళ్ళీ ప్రజెంట్ చేయబోతాను. కొంతమంది షార్ట్ వీడియోస్ ఎందుకు లాంగ్ వీడియోస్ చేయి, లాంగ్ వీడియోస్ ఫుల్ గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ చేయి అంటున్నారు. సో వాళ్ళ సంగతి వాళ్ళు పక్కన పెట్టాను, మన సంగతి ఏంటో మనం చూసుకుందాం. ఓకేనా? సక్సెస్ఫుల్ ఇప్పుడు వరకు 25 వీడియోస్ క్రాస్ చేసా ఫ్రెండ్స్. కానీ అనివార్య కారణాల వల్ల 10 వీడియోస్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ 15కి వెళ్ళిపోతా. తగ్గుతుంది, వ్యూస్ తగ్గుతాయి, వాచ్ టైం తగ్గుతుంది. బట్ ఐ డోంట్ కేర్. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, 10th ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇలాగే ఫ్యూచర్లో నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తున్నా. తక్కువ వ్యూస్ వచ్చినా సరే అందులో చూసిన వాళ్ళు ఏదో ఒక రిప్లై ఇస్తారు నాకు. ఇలా ఉంది, అలా ఉంది, కంటెంట్ చేంజ్ చేయండి, ఏదో ఒకటి చెప్తుంటారు. సో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలా చెప్తున్నందువల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యా. డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ ఎక్కువ అయిపోతుంది. చాలా మంది చెప్పారు. నేను ఇలా మాట్లాడుతున్నా. ఇంకా మైక్ కొనుక్కోలేదు ఫ్రెండ్స్. మైక్ ఒకటి కొనుక్కున్నా, పోయా M1 850 రూపీస్ మైక్ కొనుక్కున్నా. కానీ నేను ఇప్పుడు ప్రెసెంట్ యూస్ చేస్తున్న మొబైల్కి ఆ మైక్ అనేది సెట్ అవ్వలేదు. సో వెంటనే అది రిటర్న్ చేసేస్తాను. మైక్ ఉంటే మాత్రం ఇంకా కిరాకు ఉండదు వీడియోస్. సో డైరెక్ట్ వాయిస్ రికార్డ్ అవ్వడం వల్ల కొంచెం క్లమ్జీ వస్తుంది. అండ్ ఈ రూమ్, ఇప్పుడు నేనున్న రూమ్ కూడా ఫుల్ 4 sides క్లోజ్డ్ రూమ్. సో అందువల్ల కొంచెం రీసౌండ్ వస్తుంది. సో ఆ రీసౌండ్, నేను మాట్లాడే సౌండ్ రెండు రికార్డ్ అవ్వడం వల్ల కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. ఆ ప్రాబ్లం చాలా మంది చెప్పారు. బట్ కొన్ని డేస్ లో ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు చాలా బాగా ఎడిటింగ్ చేస్తున్నావు బ్రో మొబైల్లో అంటున్నారు. ఎస్, మొబైల్లో ఎడిటింగ్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. కష్టపడుతున్నా, బట్ తప్పదు, చేయాలి. అండ్ ఇంకా మేజర్ మిస్టేక్స్ కొంతమంది ఏం చెప్పారంటే, ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగా ఇవ్వన్నారు. నేనైతే స్లోగా ఇస్తున్నా. అంటే ఫస్ట్ పాత వీడియోస్కి అయితే చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్స్తో ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్ళిపోయేవాడిని. బట్ లాస్ట్ కొన్ని వీడియోస్ బట్టి కొన్ని వీడియోస్ నుంచి కొంచెం స్లోగానే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, స్లోగా చెప్పని చాలా మంది చెప్పారు. అలానే చేస్తున్నా. అండ్ గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్లో నేను ఇలా ముందుకు ఊగిపోయినట్టు వస్తుంది. అది కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఆ మిస్టేక్ని కూడా నేను కవర్ చేసుకున్నా. ఇలాగ ఇంకా కొన్ని మిస్టేక్స్ చాలా మంది చెప్పారు. అన్ని మిస్టేక్స్ని కవర్ చేసిన అలా ఉన్న ఆ వీడియోస్లో ఉన్న నా ఎక్స్ప్లెనేషన్లో ఉన్న మైనస్ నేను తగ్గించుకుంటున్నా. సో ఇలానే చెప్పండి ఫ్రెండ్స్. అది నెగిటివ్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదు, మీ యొక్క ఒపీనియన్ అనేది నాకు కావాలి. సో మీ ఒపీనియన్ బట్టే కదా నేను వీడియోస్ అనేది ఇంకా ట్రై చేస్తాను. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా చేసుకుంటే ఏమైనా తగ్గించాలని తగ్గిస్తా. సో మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, మీకు నా వీడియో చూసి మీకు ఏ అభిప్రాయం అనిపించినా, బ్యాడ్ ఆర్ గుడ్, నాకు మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తాను, నేనైతే ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీరు నా మంచి కోసమే చెప్తున్నారో నాకు తెలుసు. సో అది ఎటువంటి రెస్పాన్స్ అని నాకు చెప్పండి. నేను ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ని పాజిటివ్గానే తీసుకుంటా. ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్లో అందులో ఉన్న ఇంపార్టెన్స్ అనేది గ్రహించి నేను అది కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. సో నా వీడియోస్లో మీకు ఎటువంటిదైనా సరే నాకు మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అంతా ఇదే, ఇలా మాట్లాడుతున్నాను కాదు, స్క్రిప్ట్స్ అనేవి చెప్తుంటా, ఫ్యాక్ట్స్, డిఫరెంట్ ఫ్యాక్ట్స్. సో చూడండి. అంటే లాస్ట్ 10 వీడియోస్ పెట్టిందంటే జనరల్ నాలెడ్జ్ ఫ్యాక్ట్స్, చిన్న వీడియోస్, బట్ మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే అవి కూడా నాకు కూడా తెలియదు, నేను తెలుసుకుని మీకంటూ ప్రజెంట్ చేస్తున్నా. అసలు చాలా మంది అన్నారు ఈ టాపిక్స్ అసలు మాకు తెలియవు, వింత ఫ్యాక్ట్స్ ఉంటాయని కూడా మాకు తెలియదు, చాలా తెలియజేసావు, థ్యాంక్ యూ సో మచ్ అని చాలా మంది అన్నారు. థ్యాంక్ యూ టు యూ ఆల్సో ఫ్రెండ్స్. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ అంటే శివపూరి ఇన్సిడెంట్, అంటే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్ని రెంట్కి ఇచ్చేస్తారు కదా, ఆ ఇన్సిడెంట్ మీద చాలా మంది రెస్పాండ్ అయ్యారు. నిజంగా ఇలాంటి ఆచారాలు ఉంటాయి, దీన్ని ఎలాగైనా ఆపాలి అని చాలా మంది షేర్స్ అయితే చేశారు ఆ టాపిక్ని అందరికీ తెలియడానికి. అంటే టాపిక్ అనేది అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఆల్రెడీ గూగుల్లో కూడా టాపిక్ ఉంటుంది. కానీ వీళ్ళు మళ్ళీ షేర్ చేసి మన లోకల్లో, సపోజ్ మన ఏపీ సైడ్, తెలంగాణ సైడ్ అనేది అది మాత్రం ఎవరికి తెలియదు. సో చాలా మంది తెలియజేశారు ఆ టాపిక్.
ఇంకోటి డాక్టర్స్ వైట్ కోట్, లాయర్స్ బ్లాక్ కోట్ అని ఎందుకు వేసుకుంటారు, ఆ టాపిక్ కూడా చాలా మంది నచ్చింది. అలాగే గుడ్డు ముందా కోడి ముందా ఆ టాపిక్ మీద కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే కొంచెం సైన్స్కి తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి పక్క అందరూ అగ్రి చేయవలసిందే ఆ టాపిక్ని. సో అది కూడా చాలా మందికి నచ్చింది. ఇంకోటి నేషనల్ అంబలం కోసం, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. అండ్ మొన్ననే చేసా, ఆ వీడియో కూడా డిలీట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. బట్ ఆ వీడియో మళ్ళీ చేస్తా. అంటే వర్షం ఎలా వస్తాయి, ఉరుములు మెరుపులు ఎలా వస్తాయి, వడగలవానంటే ఏంటి, ఆ టాపిక్ లో చిన్న కరెక్షన్స్ ఉన్నాయి ఎడిటింగ్ లో. సో ఆ వీడియో అనేది డిలీట్ చేసేస్తున్నా. ఇంకోటి నేను వ్యూస్ కోసం అని, వాచ్ టైం కోసం అని చూడండి ఫ్రెండ్స్. కంటెంట్ బాగుండాలి, అది అందరికీ నచ్చాలి, అది నా కాన్సెప్ట్. సో ఆ వీడియో కూడా డిలీట్ చేసేస్తున్నా. కొన్ని మంది తిట్టకూడదు, ఎందుకంటే ప్రతి యూట్యూబర్ నా వాళ్ళే అనుకుని ఉంటాను నేను. మీకు ఎందుకు, నేను వీడియో ఎలా చేస్తే మీకు ఎందుకు? మీరు చేసేదేదో మీరు చేసుకోవచ్చు కదా, పక్కన మీద పడి ఆడటం ఎందుకు? అందుకే మన ఇండియా ఎలా ఉండిపోతుంది. మనం ఎలా పోయినా పర్లేదు, పక్కోడు మాత్రం బాగుపడదు. చాలా మందికి ఇదే లైఫ్ లో మాత్రం ప్రతి ఒక్కరు జరుగుతుంది. మనం ఎలా పోయినా పర్లేదు, పక్కోడు మాత్రం బాగుపడకూడదు. మన ఇండియన్స్ ఇంతే మారరు. అందరినీ ఇలా అన్నట్లు ఇండియన్ మెయిన్ ని క్రియేట్ చేసి చేయట్లేదు. కొంతమంది యాటిట్యూడ్ ఇది, కొంతమంది చెప్తున్న డాష్ గల యాటిట్యూడ్ ఇది. సో మార్చుకోండి. వీరైతే కొంతమందికి హెల్ప్ చేయండి, లేకపోతే మూసుకొని ఉండండి. అలాగే అదే కానీ క్రిటిసైజ్ చేయొద్దు. వీడు డెవలప్ అయిపోతున్నాడు, వీడి ఛానల్ డెవలప్ అయిపోతుంది, లైక్స్ వచ్చేస్తున్నాయి అని కొంతమంది, నా ఫ్రెండ్స్ కాదు కొన్ని అదర్స్, ఫస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు. సో వీడియో బాగుండి అందుకే మంచి రెస్పాండ్ వస్తే వీడు మాత్రం ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తాడు. దాన్ని కుళ్ళు అంటారు. నేను బతిమాలేనా? కొంతమందిని నేను బతిమాల హార్ట్ఫుల్గా ఒప్పుకుంటున్నా. నా ఫ్రెండ్స్ని కొంతమందిని అయితే నేను చాలా బతిమాల, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని. కొంతమందిని నేను అడగకుండానే సబ్స్క్రైబ్ చేశారు, చెప్పకుండానే అన్సబ్స్క్రైబ్ కూడా చేసేస్తున్నారు. మిమ్మల్ని ఏమని నేను బతిమాలేనా? నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. నేను ఎవరిని బతిమాల, అర్థమైందా? నాకంటూ నా ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు నాకు చాలు. తర్వాత పబ్లిక్ కూడా నాకు హెల్ప్ చేస్తారు, అది కూడా నాకు తెలుసు. కొంతమంది హేటర్స్, కొంతమంది వేస్ట్ నా హేటర్స్ ఉన్నారు వాళ్ళు. సో అది నా ఈ వీడియో నా హేటర్స్ కోసం, నా సపోర్టర్స్ కోసం, నా ఫ్రెండ్స్ కోసం. సో అది సపోర్ట్ చేసిన వాళ్ళు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఈగోయిస్ట్ ఫిలోస్ కోసం నేను చెప్తున్నా. మీ ఈగోనే నా బ్లెస్సింగ్స్ గా మారుతుంది, అది మాత్రం మీరు తెలుసుకోండి. మీ ఈగోనే నా బ్లెస్సింగ్స్ గా మారుతుంది. కొంతమంది ఉంటారు వీడియో చూడరు, ఎవరో బయట వాళ్ళే వీడియో చూడరు, చూడకుండానే బాగుంది అంటారు. లైక్ కొట్టరు, కామెంట్ కొట్టరు, వీడియో కూడా చూడరు. లైక్ చూడకుండానే బాగుంది. కొంతమంది వీడియోలో ఉన్న మ్యాటర్ అర్థం చేసుకుంటే అలాంటి వీడియో ఎందుకు చేస్తావు, ఇలాంటి వీడియో ఎందుకు చేస్తావు, వీడియో ఉన్న మ్యాటర్ అని చూడండి. కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నా. కొంతమంది ఉంటారు, నేను పెట్టిన వీడియో ఒకటైతే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఇంకోటి ఉంటారు. సో వీడియో కొంచెం చూడండి, అందులో ఉన్న మ్యాటర్ ని అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్పానా, ఐదర్ పాజిటివ్ నెగిటివ్ ఫస్ట్ చూడండి. అలా చూడకుండా ఫస్ట్ 30 సెకండ్స్ చూసి అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తాం, అలాంటి వీడియోస్ చేయకూడదు, వ్యూస్ కోసం అలాంటి వీడియోస్ చేస్తాం అంటే వీడియోలో ఏముంది, ఆ వీడియోలో ఏముందని చెప్పండి. నేను శివపూరి ఆ వైఫ్స్ రెంట్కి ఇస్తారు కదా, ఆ వీడియో కోసం నేను చెప్తున్నా. ఆ వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కింద. ఆ వీడియోని ఎందుకు చూస్తున్నారు, అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, మెయిన్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఆపాలి, సో అందరికీ దీన్ని తెలియజేయండి అని నేను ఆ వీడియోలో చెప్పాను. కొంతమంది ఆ వీడియోని చూసి ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి ఆ వీడియో, అలాంటి వీడియోస్ చేయొచ్చా, నేను అందులో ఏమన్నా తప్పు చెప్పానా? ఒకసారి ఇప్పుడు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే కొంతమంది మాత్రం ఇలాంటి రెస్పాన్స్ అన్నమాట. ఇల్లిటరేట్ ఫెలోస్ అంటారు ఇలాంటి వాళ్ళని, ఏమంటారు, ఇల్లిటరేట్ ఫెలోస్. అంటే నీకు తెలిసిందే సగం, తెలియాల్సిన చాలా ఉంది, కానీ నీకు తెలిసిందే కరెక్ట్ అనుకుని అవతల వాళ్ళందరూ తప్పు అనుకొని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తుంటారు కదా. సో అది అనమాట, అర్థమైందా? నేను ఈ మ్యాటర్ అనుకోని చెప్పాను. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది ఉంటారు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఫ్రెండ్స్. చాలా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మందిని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరినీ మనం నెగిటివ్ గా తీసుకొని, అందరినీ శత్రువులుగా తీసుకుంటే చాలా తప్పది. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, నా సబ్స్క్రైబర్ని ప్రేమించాలి, అన్సబ్స్క్రైబర్ని ప్రేమించాలి, నా సపోర్టర్స్ని ప్రేమించాలి, నా హేటర్స్ని ప్రేమించాలి, నన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమించాలి, నన్ను ప్రేమించే వాళ్ళని కూడా ప్రేమిస్తూనే ఉండాలి. యూట్యూబర్ కి క్వాలిటీస్ అనేవి పక్కా ఉండాలి. ప్రతిదీ పాజిటివ్ గానే తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకుంటే మన ఫీల్డ్ లో ముందుకు వెళ్ళలేం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అన్ని వీడియోస్ కి చాలా వ్యూస్ వచ్చాయి, ఆల్మోస్ట్ 2000 వరకు వ్యూస్ వచ్చాయి.
ఒక 50-100 అవర్స్ వాచ్ టైం ఉంది, కానీ నేను ఆ వీడియోస్ డిలీట్ చేసేస్తున్నా అంటే నేను దేన్ని డిలీట్ చేసేస్తున్నా చెప్పండి, దేన్ని డిలీట్ చేసేస్తున్నా? నేను వాచ్ టైం వ్యూస్ కోసం ఎప్పుడేం చూడట్లేదు ఫ్రెండ్స్. నా కంటెంట్ బాగుండాలి, నా వీడియోస్ అందరికీ నచ్చాలి, అదొక్కటే రీజన్. అదొక్కటే మళ్ళీ 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 చెప్తున్నా, అదొక్కటే రీజన్. నేను ఒక్కటే ఫాలో అవుతున్నా. నా వీడియోస్ కొంతమందికైనా ఉపయోగపడాలి. ఎవరికి తెలియని విషయాలు నేను వీడియోస్లో చెప్తున్నా. సో అలాంటి టాపిక్స్ ఎవరికి తెలియదు, మ్యాక్సిమం ఎవరికి తెలియదు. సో వాళ్ళు నా వీడియోస్ చూసి తెలుసుకోవాలి, వాళ్ళకంటూ కొంచెం నాలెడ్జ్ రావాలి. సో ఇదనమాట మ్యాటర్. సో ఈ రోజు నేను చేయబోతున్నాను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, టోటల్గా 1 అవర్ వీడియో చేయబోతున్నాను. అయితే 1 అవర్ వీడియోలో ఇప్పటివరకు నేను రాసుకున్న స్క్రిప్ట్, నేను రాసుకున్న ఫ్యాక్ట్స్, నేను రాసుకున్న స్టోరీస్ అన్ని చెప్పబోతున్నా. లైక్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్, వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వితౌట్ ఎడిటింగ్, వితౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్, వితౌట్ టైటిల్, వితౌట్ బీజిఎమ్స్, ఏవి లేకుండా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అంటే. నేనంతే, ఎందుకంటే 10 వీడియోస్ డిలీట్ చేస్తున్నాను. ఇంకా నా టాపిక్స్ నాకు ఉండవు. నేను చాలా ఇష్టంగా రాసుకున్నా, చాలా మంచి టాపిక్స్. అవి కూడా ఎవరైతే చూసారో వాళ్ళకైతే తెలుస్తాయి ఆ టాపిక్స్ ఎలాంటివో. సో ఇంకా ఆ వీడియోస్ నాకు పోతున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ 10 వీడియోస్, కొత్త స్క్రిప్ట్స్ అయితే ఎలాగా ఉన్నాయి, అవన్నీ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తూనే ఉంటా. పెద్ద వీడియోస్ అయితే ఎవరో చూడరు, కొన్ని దగ్గర చూస్తారు, కొన్ని దగ్గర చూడరు. సో షార్ట్ వీడియోస్ అంటే ఏవైతే ఇంపార్టెంట్ అవి చెప్తే బెటర్ కదని షార్ట్ వీడియోస్ చేస్తున్నా. అంతేగాని నాకు త్వరగా అయిపోవాలి, ఎక్కువ వీడియోస్ పెట్టాలి అని అయితే మాత్రం షార్ట్ వీడియోస్ కాదు. పోనీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నా సరే 3 రోజులుగా 2 రోజులకు ఒక వీడియో పెడుతున్నా, అలా పెడుతున్నా అనమాట. సో 3 రోజులకి 2 రోజులకు ఒక వీడియో పెడుతున్నా, డైలీ అయితే వీడియో పెట్టట్లేదు కదా. సో ఇప్పుడైతే మీకు పక్క క్లారిటీ అయితే అర్థమై ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్స్ మేబీ ఫ్యూచర్లో బుక్స్ ఉండకపోవచ్చు, ఆ స్క్రిప్ట్ పోవచ్చు, ఏదో ఒకటి జరగచ్చు. కానీ ఒకప్పుడు నాకంటూ గుర్తుండాలి, ఈ 10 స్క్రిప్ట్స్ అనేది నేను చేసా, ఈ విధంగా నేను వీడియో డిలీట్ చేసేసా. సో ఆ స్క్రిప్ట్స్ అనేవి ఇలా చెప్తున్నా అనమాట, నాకు గుర్తుండడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాటి మెయిన్ టాపిక్. సో ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా నేను రాసుకున్న స్క్రిప్ట్స్, ఫ్యాక్ట్స్ అన్ని నాకు నేనుగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నా. వీడియో కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. నా ఫ్రెండ్స్ అయితే పక్కా కొంచెం కొంచెమైనా చూస్తారు ఫ్రెండ్స్, నా సపోర్టర్స్. నాకు తెలిసి ఎవరెవరు చూస్తారో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలానే ఫ్యూచర్లో కూడా నాకు సపోర్ట్ చేయండి. హేటర్స్ చాలా కొద్ది మంది ఉన్నారు, ఇంతమంది ఇంత దగ్గర ఇంత చాలా తక్కువ అనుకుంటా. ఓకేనా, వితౌట్ ఎడిటింగ్ కదా, వితౌట్ ఎడిటింగ్. సో ఇక్కడ నా చేతిలో బుక్ ఉంది, స్క్రిప్ట్ బుక్. సో దాన్ని చూస్తే నేను చెప్పబోతున్నా. ఫస్ట్ టాపిక్, చీమలు కూడా నిద్రలేస్తూనే మనలాగే ఒళ్ళు విరుచుకుంటే ఆవలిస్తాయి. అర్థమైంది కదా, చీమలు కూడా సేమ్ మన మనుషుల్లాగే నిద్ర లేవగానే ఒళ్ళు విరిస్తే ఆవలిస్తాయి కూడా. నెక్స్ట్, పక్షుల్లో అతి చిన్నదైన హమ్మింగ్ బర్డ్, ముందుగానే కాదు వెనక్కి కూడా ఎగురుతుంది. అలాగే వెనక్కి అంటే పక్షులు నార్మల్ గా ఇలా ఉండి ఇలానే వెళ్తాయి, ఇలా వెళ్తాయి. కానీ ఈ హమ్మింగ్ బర్డ్ అనేది ఇలా వెళ్తూ సడన్ గా బ్యాక్ టర్న్ కూడా తీసుకుంటది, అలాగే లెఫ్ట్ టర్న్ కూడా తీసుకుంటది, రైట్ టర్న్ కూడా తీసుకుంటది, అప్వర్డ్ అవుతుంది, ఫార్వర్డ్ అవుతుంది. ఈ స్పెషల్ ఫ్యూచర్ ఓన్లీ ఈ హమ్మింగ్ బర్డ్ మాత్రమే ఉంటది. మిగతా బర్డ్స్ అన్ని నార్మల్ గా ఎగురుతాయి, ఇలా నార్మల్ గా ఎగురుతూ ఇలా టర్న్, ఇలా కిందకు వెళ్తే పైకి వెళ్తాయి, కానీ సడన్ గా వెనక్కి, లెఫ్ట్ కి, రైట్ కి టర్న్ అవ్వలేదు. బట్ ఈ హమ్మింగ్ బర్డ్ మాత్రం అన్ని విధాలుగా మల్టీ యాంగిల్స్ లో ఎగురుతుంది. ఆ మల్టీ యాంగిల్స్ లో ఎగిరే పవర్ దాని రెక్కల్లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్, మన చేతికి ఉన్న గోర్లు అన్ని ఒకేలా పెరగవు. ఇప్పుడు మన 4 ఫింగర్స్ ఉన్నాయి చూడడానికి, కావాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో ఉంటాయి. సో ఈ వేలు ఉన్న సైజ్ ప్రకారమే ఆ గోర్లని కూడా లెంత్ పెరుగుతాయి. అంటే షార్ట్ గా ఉన్నటికి నార్మల్ ఒకలాగా, పొడుగ్గా ఉన్నటికి ఒకలాగా, అలా పెరుగుతుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, మనం పుట్టినప్పుడు మన కళ్ళు అయితే ఎంత ఉంటాయో మనం పుట్టినప్పుడు మన కళ్ళు అయితే ఈ సైజులో ఉంటాయి. అలాగే మనం పెద్ద ఒక ఏజ్కి వెళ్ళి ముసలయ్యే కొద్దీ కన్ను అనేది అంతే ఉంటుంది. కానీ మన శరీరంలో మిగతా అవయవాలన్నీ పెరుగుతాయి. కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, మిగతా అన్ని అవయవాలు పెరుగుతాయి. కానీ కళ్ళు మాత్రం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఒకే సైజులో ఉంటుంది మనిషి. సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా ఫ్యాక్ట్స్? నార్మల్గా డైరెక్ట్గా చదివేస్తే ఇలా ఉంటుంది అనమాట న్యూస్.
సో అందుకనే అనమాట ఎడిటింగ్, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని చెప్తుంటాం వ్యూవర్స్ కి, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడానికి. సో ఆ ఇంట్రెస్ట్ తెప్పించడానికి మేము అంతా చేస్తుంటాం, కానీ ఏదో పెద్ద హంగామా చేసేయడానికి ఎడిటింగ్, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్లు ఎవరు చేయరు. నార్మల్గా ఈ రకంగా చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది? చూసే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ రాదు కదా. సో ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలియడానికే నేను చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్. మేబీ ఎవరు ఉన్నారో ఎవరు చేస్తారో నాకు ఇలా అయితే నాకు తెలియదు, బట్ నేను ఆ డిఫరెన్స్ చూపించడానికే ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్యాక్ట్, కుక్క కంటే చీమలకి గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ చీమలకు శిక్షణ ఇచ్చి దొంగల్ని పట్టుకోవడం ఏ పోలీస్ వల్ల అవుతుంది? అంతే కదా. సపోజ్ ఏమైనా దొంగను పట్టుకోవాలన్నా, ఏమైనా మిస్టరీ అరెస్ట్ని కనిపెట్టాలన్నా కుక్కలకి అనేది ట్రైనింగ్ ఇచ్చి దొంగలు పట్టిస్తారు. సో అదే విధమైన గ్రహించే గుణం చీమల్లో కూడా ఉంటుంది. కానీ చీమని తీసుకొని దానికి అమ్మ 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 ట్రైనింగ్ ఇచ్చి దాన్ని కుక్కలాగా ఎంత ట్రైనింగ్ ఇచ్చినా చీమ మనుషుల మాట వినలేదు కదా. సో అదనమాట డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు మీ ఇల్లు 5 floors ఉంది అనుకోండి. మీ ఇంట్లో అసలు చీమలు లేవు. 5th floor ఒక కబోర్డ్ మీద బెల్లం ముక్క ఏదైనా స్వీట్ అయినా పెట్టండి, ఒక అరగంట గంటలో అక్కడ చీమలు వచ్చేస్తాయి. అక్కడ ఉందని చీమలకు ఎలా తెలుసు? ఎవరైనా శాటిలైట్ సిగ్నల్ ఇస్తారా? ఎవరైనా ఫోన్ చేసి చెప్తారా? లేదు కదా. చీమలకి గ్రహించే శక్తి కుక్క కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకని అక్కడ ఉన్న ఆటోమేటిక్గా ఆ స్మెల్ని గ్రహించి అది అక్కడికి వెళ్ళిపోయి ఆ స్వీట్ అనేది కనిపెడుతుంది. నెక్స్ట్, స్టెవర్డ్నెస్ అనే పదం మాత్రమే కేవలం ఎడమ చేతితో టైప్ చేసే పెద్ద పదం. అలాగే టైప్ రైటర్ అనే పదంలోని అక్షరాలు కీబోర్డ్లో ఒకే వరుసలో ఉంటాయి. స్టెవర్డ్నెస్ అనేది చాలా పెద్ద పదం ఫ్రెండ్స్. దాన్ని ఎడమ చేతితో చాలా ఈజీగా రాస్తాం అనమాట. అండ్ టైప్ రైటర్ చూడండి, టైప్ రైటర్ అనే స్పెల్లింగ్ ఉంది కదా. మన కీబోర్డ్లో లెటర్స్ ఏవి తిన్నగా ఉండవు, అది అందరికీ తెలుసు. వంకరగా గజిబిజిగా ఉంటాయి. కానీ టైప్ రైటర్ అనే లెటర్స్ మాత్రం లైన్గా ఉంటాయి. ఎలా? లైన్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, వెంట్రుకలు ఎప్పుడు చూసినా ఊడిపోతుంటాయి. అయ్యో మనకి హెయిర్ లాస్ అవుతుంది అని ఎవరు బాధపడవసరం లేదు. వెంట్రుకలు ఒకసారి ఊడిపోయినా మనలో విటమిన్ బాగానే ఉంటే వెంట్రుకలు పెరుగుతాయి. ఒక వెంట్రుక యావరేజ్ లైఫ్ ఎంతో తెలుసా? ఒక్కసారి మన హెడ్ మీద వెంట్రుక వస్తే అది 6 నుండి 7 సంవత్సరాలు బతికే ఉంటుంది. అంటే అది ఒకసారి ఊడిపోయినా మళ్ళీ అది పుడితేనే ఉంటుంది. అలా 6 నుంచి 7 సంవత్సరాల వరకు మనం దాన్ని ప్రాపర్ కేర్ తీసుకుని మంచి షాంపూస్, మంచి ఆయిల్స్ రాస్తూ ఉంటే అది బాగానే పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా హెయిర్ లాస్ అవుతుందంటే మీరు వెంటనే దానికి కేర్ తీసుకోండి. అంతేగాని హెయిర్ లాస్ అవుతుంది కదా అని బాధపడిపోతూ దాన్ని అలానే ఉంచేయద్దు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో లోహాలకు చాలా కొరత ఉండేది. అంటే లోహం అంటే తెలుసు కదా, ఒక మెటీరియల్. సో అలాంటి టైంలో ఆస్గర్ అవార్డుని ఇవ్వడానికి సున్నపు ముద్దతో ఆస్గర్ అవార్డుని తయారు చేసేవారంట 2వ ప్రపంచ యుద్ధం టైంలో. ఆస్గర్ అనేది ఒక లోహంతో తయారు చేస్తారు. సో ఆ టైంలో లోహాలకి అంత కొరత ఉండేది కాబట్టి ఆస్గర్ అవార్డుని సున్నపు ముద్దతో తయారు చేసి ఇచ్చారనమాట. ఇప్పుడు అవి కొన్ని ఉన్నాయి, కొన్ని మ్యూజియంస్లో, కొన్ని ప్రపంచ మ్యూజియంస్లో ఉన్నాయి. చాలా రేర్. ఇప్పుడు నార్మల్ ఆస్గర్ కన్నా చాలా విలువలో ఉందన్నమాట. దోమలు. నెక్స్ట్ ఫ్యాక్ట్, దోమలు కార్బన్ డైఆక్సైడ్, లాక్టిక్ యాసిడ్ వాసనలకు, భారీ శరీరం, అలాగే ముదురు రంగు బట్టలకు ఎక్కువగా ఆకర్షించబడతాయి. అంటే దోమలు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్, లాక్టిక్ యాసిడ్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. అలాగే కొంచెం లావుగా, బుద్ధిగా, కొంచెం నాలాగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి కరుస్తాయి అనమాట. ముదురు రంగు బట్టలు ఇలాంటి వాటికి దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి కరుస్తుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, ద్రవ ప్రాంతం ఎలుగుబంట్లు అడమ చేతి వాటం కలిగి ఉంటాయి. ద్రవ ప్రాంతం ఎలుగుబంట అంటే అంటార్టిక్ రీజన్, అటువంటి ఎలుగుబంటలు ఎక్కువ రైట్ హ్యాండ్ కంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, గబ్బిలాలు. ఇప్పుడు ఈ గబ్బిలం పేరేంటని అందరికి భయం వేస్తుంది. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చే మన గబ్బిలాలు. సో ఇప్పుడు గబ్బిలాల నివాస స్థానం నుంచి బయలుదేరినప్పుడు గబ్బిలాలు నివాస స్థానం నుంచి బయలుదేరినప్పుడు ఎడమ వైపు మాత్రమే మలుపు తిరుగుతాయి అనమాట. అంటే సపోజ్ గబ్బిలాలు ఇలా ఉంటాయి కదా, రివర్స్ ఇలా ఆడతాయి. సడన్ గా గుహల్లో ఉంటాయి, గుహల్లో ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి గుహల్లో గబ్బిలాలు నివసించేటప్పుడు సడన్ గా బయటికి వెళ్ళాల్సి వస్తే ఎడమ చేతి వైపు సడన్ గా మలుపు తిరుగుతాయి అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
ఒక్కసారి మీరు కూడా నిజంగా చెప్తున్నా అంటే ఇలా ఫ్యాక్ట్స్ చెప్పేవాళ్ళు ఇలాంటి కొంతమంది యూట్యూబర్స్ని తక్కువ అంచనా వేస్తున్నప్పుడు ఒకసారి మీరు ఇప్పుడు నువ్వున్న స్టేజ్లో ఉండండి, ఫ్యాన్ లేదు రూమ్లో ఉంది కానీ రీసౌండ్ వస్తుందని ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి ఉన్నా అండ్ లైట్లు వేయాలి మనకు కొంచెం బాగా కనిపించడానికి. ఆ లైట్లు అనేవి చాలా వేడిగా మనకు ఫోకస్ ఇస్తుంటాయి అనమాట. సో చూడండి, జస్ట్ ఇప్పుడు 7-6 నిమిషాలు అయింది, చెమటలు ఎలా పడుతున్నాయో. 10 నిమిషాలు అనుకోండి, 10 నిమిషాల కింద చెమటలు పడుతున్నాయి. సో వీటిని అవాయిడ్ చేస్తూ మనం వీడియోస్ చేస్తుంటాం అనమాట. అంతేగాని వీడియో జస్ట్ 4 నిమిషాలు చిన్న చిన్న వీడియో ఉంది, నువ్వు చాలా ఈజీగా చేసేస్తున్నావు, చాలా ఈజీగా పని అయిపోద్ది అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే యూట్యూబర్ కడ కష్టాలు ఏంటో చెప్పడానికే నేను ఇది. అండ్ షర్ట్ కూడా చూడండి, ఆల్మోస్ట్ మొత్తం తడిసిపోయింది షర్ట్ అనేది. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ యూట్యూబర్స్ కష్టాలు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు నేను ఒక 7-8 ఫ్యాక్ట్స్ చెప్పానంటే 8 ఫ్యాక్ట్స్ కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 10 నిమిషాలు అవుతుంది వీడియో. వాటిని ఎడిటింగ్ చేస్తూ షార్ట్ వీడియో చేస్తాం. 4 నిమిషాల వీడియో ఉంది, 4 నిమిషాల్లో చాలా చెప్పేసావు, 4 నిమిషాల్లో నేను చేస్తామంటే చాలా అది అంత ఈజీ పని కాదన్నమాట. నెక్స్ట్, మనిషి ఎక్కువగా తింటే బద్ధకమే కాదు, కాస్త చెవుడు కూడా వస్తుందంట. చెవుడంటే చెవుడు కాదు, వినికుడు శక్తి తగ్గుతుంది. సో ఇది మళ్ళీ సరిగ్గా చెప్తామేనండి. మనిషి ఎక్కువగా తింటే బద్ధకం వస్తుంది, అది అందరికీ తెలుసు. అలాగే మితిమీరి తింటే చెవుడు కూడా వచ్చే అవకాశం ఉంది. చెవుడు అంటే టోటల్గా చెవుడు కాదు, కొంచెం వినికిడి శక్తి, అంటే దూరంగా ఉన్న సౌండ్స్ని వినే శక్తి మనలో తగ్గుతుంది అనమాట. మనుషుడి కంటే కుక్కలకు వినికిడి శక్తి ఎక్కువ. మనుషుడి కంటే కుక్కలకు వినికిడి శక్తి ఎక్కువ. అవి జంతువులు శబ్దం వచ్చే వేగాన్ని బట్టి ప్రమాదం కాదా అని విషయాన్ని గ్రహించగలవు. ఓకేనా, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని కుక్కలు చిన్న చిన్న శబ్దాలు వచ్చినప్పుడు ఎక్కువగానే రియాక్ట్ అవుతాయి. అదే పెద్ద పెద్ద సౌండ్స్ సడన్ గా వచ్చినప్పుడు దాన్ని ప్రమాదంగా భావించి ఇంకా కొద్దిగా కూడా ప్రతిస్పందించి అరుస్తాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కుక్కలను ప్రమాదాన్ని చాలా ఈజీగా కనిపెట్టగలవు. అది ఎలా అంటే, సపోజ్ నార్మల్ కుక్క అరుస్తున్నప్పుడు బౌ బౌ అని నార్మల్గా అరుస్తుంది, అది నార్మల్ అరుపు. అదే సడన్ గా వాటికి ప్రమాదం అని తెలిసింది అనుకో, అరుపు అనేది ఇంకొకలా అరుస్తుంది అనమాట. అరుపు అనేది ఇంకొకలా అరుస్తుంది అంటే దానికి ప్రతిస్పందిస్తుంది. కుక్కల అరుపుల్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. డేంజర్ అన్నప్పుడు ఒకలా వస్తుంది, ఆకలి అన్నప్పుడు ఒకలా వస్తుంది. కుక్కల్ని పెంచే వాళ్ళకి దానికి కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. మా దగ్గర కూడా పప్పి ఉంది, జిమ్మి. సో నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం తెలుసు. నెక్స్ట్, కొందరు డాక్టర్స్ స్టడీ బట్టి, అంటే కొన్ని డాక్టర్స్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ బట్టి, మగవాళ్ళలో అయితే 60% 60 ఏళ్ళ వయసుకి, ఆడవాళ్ళలో అయితే 40% గురక పెట్టి తీరుతారంట. అంటే మగవాళ్ళలో 100కి 60%, ఆడవాళ్ళు అయితే 100కి 40% గురక పెట్టే తీరుతారంట. ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు కూడా చాలా గురక పెడుతున్నారు, కానీ 40% కాబట్టి అంత ఎక్కువ మందికి తెలియదు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నెక్స్ట్, మనం భోజనం చేయడానికి తీసుకున్న సమయం నిమిషాల్లోనే ఉండవచ్చు. భోజనం అనేది 10-5 నిమిషాల్లో తినేస్తాం, కానీ అది పూర్తిగా అరగడానికి 12 గంటల సమయం పడుతుంది. అండ్ మన శరీరానికి కాస్త అలసటనిస్తూ ఎక్సర్సైజ్ చేస్తే అది ఇంకొంచెం ఎర్లీగా అరుగుతుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువగానే కొందరు నార్మల్ లిమిట్ కన్నా ఎక్కువగానే తింటారు. అలాంటి వారిలో సగమే అరిగి మిగిలింది కొవ్వుగా మారుతుంది. సో ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా చెప్తే ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి. మీకు అర్థమై ఉంటాయి. షర్ట్ బుద్ధిగా తడిచిపోయింది, ఫేస్ మొత్తం స్వెట్టింగ్, అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే, మనం తిన్నప్పుడు 15 నిమిషాలకు తినేస్తాం, కానీ అది మన శరీరంలో పూర్తిగా అరగడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. సో 12 గంటలు మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒక పని చేస్తే అది కొంచెం త్వరగా అరుగుతుంది. అదే కాకుండా మనం తిన్నగానే పడుకుని పోయామనుకో, అది అరగక మనం కొవ్వులాగా పట్టేస్తుంది. అంతే మ్యాటర్. నెక్స్ట్ ఫ్యాక్ట్, గోల్డ్ ఫిష్ కి జ్ఞాపక శక్తి కేవలం 3 సెకండ్ల పాటే ఉంటుంది. ఇది చాలా సోషల్ నెట్వర్క్స్, చాలా గూగుల్లో కూడా చాలా ఉంటుంది. గోల్డ్ ఫిష్ అనేది తెలుసు కదా, చాలా అక్వేరియంస్ లో 80% గోల్డ్ ఫిష్ ని పెంచుకుంటారు. అంటే గోల్డ్ ఫిష్ కి జ్ఞాపక శక్తి 3 సెకండ్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గోల్డ్ ఫిష్ మనల్ని చూసింది, మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెచ్చి 3 సెకండ్లో మనం ఫేస్ మర్చిపోతుంది. సో గోల్డ్ ఫిష్ కి జ్ఞాపక శక్తి చాలా 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 తక్కువగా ఉంటుంది అనమాట. సో అది గోల్డ్ ఫిష్ కోసం మ్యాటర్ అనమాట. అండ్ నెక్స్ట్,
అరుదైన రికార్డుని నమోదు చేసే బుక్ ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని అందరూ అంటారు. అంటే ఎవరు బ్రేక్ చేయలేని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తే వాటిని వాళ్ళని అండ్ ఆ పనిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కిస్తారు కదా. అలాంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఒక రికార్డ్ అనేది ఉంది. అది ఏంటంటే అమెరికాలోని గవర్నమెంట్ లైబ్రరీలో తరచూ దొంగతనం చేయబడే బుక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనమాట. వెరీ ఫనీ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఫ్యాక్ట్, టీవీ చూసినప్పుడు ఆర్ ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు మన నిద్రలో ఉన్నప్పుడు మన నిద్రలో ఉన్నప్పుడు మన నిద్రలో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు ఆర్ ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు కంటే మన నిద్రలో ఉన్నప్పుడు మనకి ఎక్కువ క్యాలరీలు శక్తి ఖర్చు అవుతుంది అనమాట. ఎందుకంటే మనం మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్తుంది. అలాంటి టైంలో బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్ గా జరగడానికి, మన బాడీ పార్ట్స్ చాలా యాక్టివ్ గా అవ్వడానికి, సో అలాంటి టైంలో ఎక్కువగా క్యాలరీస్ యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, విచ్ కలర్ మేక్స్ స్నేక్స్ యాంగ్రీ అంటే పాములు పగపడతాయి, పాములకి కోపం వస్తుంది. పాములకి కోపం వస్తే ఎంత సివియర్ గా ఎంత సీరియస్ అవుతాయో మీ అందరికీ తెలుసు. సో అలా ఈ యొక్క రంగుని చూస్తే పాముకి చాలా కోపం వస్తుంది. ఆ రంగు ఏంటో తెలుసా? ఇట్ వాజ్ నీలం రంగు, అంటే బ్లూ కలర్. బ్లూ కలర్ రంగుని చూస్తే పాముకి విడిగా ఎక్కడ లేని కోపం పుట్టుకొస్తుందంట. నెక్స్ట్, వాట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ రావణ్ ఇన్ ఇండియా? సారీ, వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ రావణ్ ఇన్ ఇండియా? అంటే రావణుడి గుడి. రావణుడు మనందరం శత్రులాగా చూస్తాం, ఎందుకంటే పవిత్రమైన సీతాదేవిని తీసుకుపోయి రాముడు సీతను ఎన్ని కష్టాలు పెట్టారు. అలాంటి రావణుడిని మనం శత్రువుగానే చూస్తాం. కానీ శ్రీలంకలో అయితే ఆయనే దేవుడు. అలాగే కాకుండా మన ఇండియాలో కూడా కొన్ని ఊర్లలో రావణుడికి గుడి అనేది ఉంది. సో ఆ గుడులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే దశానన్ రావణ్ టెంపుల్ కాన్పూర్లోన, రావాగ్రం టెంపుల్ రావణ్ టెంపుల్ అది కూడా కాన్పూర్లోనే, కాకినాడ రావాగ్రం రావణ్ టెంపుల్ మధ్యప్రదేశ్ కాకినాడ, రావణ మందిర్ బీహార్ యూపీ, జోధాపూర్ రావణ మందిర్ రాజస్థాన్. అలా 4 దగ్గర ఉన్నాయన్నమాట రావణుడికి గుళ్ళు. హూ ఇన్వెంటెడ్ పెన్ డ్రైవ్? పెన్ డ్రైవ్ అంటే అందరికీ తెలుసు. పెన్ డ్రైవ్ వచ్చినప్పటి నుంచి డేటా క్యారింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఒకప్పుడు హార్డ్ డ్రైవ్స్ వాటి నుండే డేటా ట్రాన్స్ఫర్ అనేది చేసేవాళ్ళు. కానీ పెన్ డ్రైవ్స్ ఎప్పుడైతే వచ్చాయో డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా సులభంగా అయిపోతుంది అనమాట. పెన్ డ్రైవ్ అనేది ఇంతే సైజులో ఉంటుంది, కానీ అందులో జీబీస్ ఉంటాయి. నాకు 4 GB నుంచి స్టార్ట్ అవుతుంది. 4 GB, 8 GB, 16 GB, 32 GB, 64 GB, 128 GB, కానీ సైజ్ మాత్రం ఇంతే ఉంటుంది. సో అలాంటి పెన్ డ్రైవ్ని కనిపెట్టిన మహానుభావుడు ఎవరో తెలుసా? హీ వాజ్ పియుఏ కైన్షియాంగ్. హీ వాజ్ ఫ్రమ్ చైనా. చూస్తున్నారు కదా, మెయిన్గా నువ్వు చూస్తున్నావు కదా, యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే ఎంత కష్టమో రోడ్ షాప్లో ఉండి పల్లీలు బజ్జీలు చెరిక్రసం చేసి జ్యూస్లు ఇవ్వడం కాదు. ఓకేనా? కష్టపడకుండా ఇది వచ్చేది, కష్టపడితేనే అన్నీ వస్తాయి. సో కష్టపడకుండా ప్రతిఫలం ఆశించేవాడిని సోమరపోతే ఎదవ్వా అంటారనమాట. ఓకేనా? చూడు, ఇదేం కష్టం, బయటికి వెళ్ళి పనిచేయ కష్టం అంటే జాబ్ కూడా చేస్తున్నా. జాబ్ డ్యూటీ 8 hours షిఫ్ట్ అయిపోయాక వచ్చి ఇది చేస్తున్నా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాక్ట్ వినండి గైస్. వాట్ ఈస్ ద వరల్డ్స్ వీకెస్ట్ కరెన్సీ? అంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కరెన్సీ ఉంటుంది కదా. సో అలాంటి కరెన్సీలో చాలా వీకెస్ట్ కరెన్సీ ఏది? వీకెస్ట్ కరెన్సీ ఏమో ఇరానియన్ రియాల్. ప్రపంచంలో ఇరాన్లో ఉండే కరెన్సీ, ప్రపంచంలో ఇరాన్ రియాల్ బాగా వీకెస్ట్ కరెన్సీ. ఇది ఇరాన్ దేశపు యొక్క కరెన్సీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 42,100 రూపాయలు ఇరాన్ కరెన్సీ అయితే ఈక్వల్ టు $1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా 75 రూపాయలు ఒక US$తో సమానం. అలాంటిది 42,100 రూపాయలు ఒక US$తో సమానం అయితే అది ఎంత వీకెస్ట్ కరెన్సీ మీకే అర్థమైపోతుంది. సో అదే విధంగా ప్రపంచంలో ఉన్న స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఏది? సో ఇట్ వాస్ కువైట్ దినార్.
కువైట్ కువైట్ దినార్ అనేది $3.3 ఈక్వల్. అంటే ఒక కువైట్ దినార్ ఈక్వల్ టు $3.3. సో అంత రిచెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ అనమాట కువైట్ దినార్ అనేది. సో అందుకనే మన ఇండియా నుంచే కాకుండా చాలా కంట్రీస్ నుంచి వెళ్ళి దుబాయ్లో సెటిల్ అవ్వాలి, దుబాయ్లో జాబ్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఎర్న్ చేయొచ్చు అని దుబాయ్ వెళ్తుంటారు అనమాట. దుబాయ్ కరెన్సీ, దుబాయ్లో కువైట్లో ఉన్న కరెన్సీని దినార్స్ అంటారు. అండ్ ఈ ఫ్యాక్ట్ చాలా ఈజీ ఫ్యాక్ట్, ఈజీ న్యూస్ కూడా అందరికీ తెలిసి ఉంటుంది. హూ హూ మేడ్ ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్? మన ఇండియన్ ఫ్లాగ్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు? అది మన అందరికీ తెలిసి ఉంటుంది. పింగళి వెంకయ్య. మన ఇండియా ఫ్లాగ్ని కనిపెట్టిన వారు పింగళి వెంకయ్య. విచ్ ఇండియా స్టేట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫ్లాగ్? దేశాలకే కాకుండా ఇప్పుడు చూడండి, ఏదైనా ఫ్లాగ్ తీసుకుంటే రాజకీయ పార్టీలకనే స్పెషల్ ఫ్లాగ్స్ ఉంటాయి, తీసి పక్కన పెట్టండి. మన దేశాలకన్నిటికీ ఫ్లాగ్స్ ఉంటాయి. అంటే దేశంకే ఫ్లాగ్ ఉంటుంది, అలాగే స్టేట్స్కి మాత్రం ఫ్లాగ్ ఉండదు. సో మన ఇండియాలో ఈ ఒక్క స్టేట్కి కూడా స్పెషల్గా ఫ్లాగ్ ఉంటుంది అన్నమాట. అది ఏంటి, ఎవరైనా కనిపెట్టగలరా? ఆ స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి వాళ్ళకి స్పెషల్ ఫ్లాగ్ అనేది ఉంది. సో ఏరోప్లేన్లో బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. బ్లాక్ బాక్స్ యూజ్ అందరికీ తెలుసు. సపోజ్ ఏరోప్లేన్ లో జరిగే ప్రతి మూమెంట్ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంటది. సడన్ గా ఫ్లైట్ క్రాష్ అయినా, అంటే ఫ్లైట్ ఏమైనా యాక్సిడెంట్ క్రాష్ అయ్యి ఒక 10-15 నిమిషాల ముందు ఫ్లైట్ ఏం జరిగిందో కంట్రోల్ రూమ్ కి ఎవరికి సమాచారం అనేది వెళ్ళదు. సో కానీ ఆ టైంలో కూడా ఫ్లైట్ లో ఏం జరుగుతుంది అనేది ఫ్లైట్ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. సో ఆ ఫ్లైట్ బ్లాక్ బాక్స్ ని ఏ కలర్ లో ఉంటుంది? ఫ్లైట్ బ్లాక్ బాక్స్ ఏ కలర్ లో ఉంటుంది? ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఒక 10 నెంబర్స్ కౌంట్ చేస్తాం. ఇప్పుడు నుంచి క్విజ్ ఆడుకుందాం ఫ్రెండ్స్. మరి 1 అవర్ వీడియో అంటే నా దగ్గర 2 టాపిక్స్ అంటే 1 అవర్ వీడియో అవుద్ది. క్విజ్ ఆడుకుందాం. నంబర్స్ లెక్కేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and it will be in orange color. ఫ్లైట్ బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్ లో ఉంటది. అండ్ ఆరెంజ్ బ్రైట్ కలర్ లో ఉంటుంది. అది ఎందుకో కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏదైనా ఫ్యాక్ట్ నేను చెప్తే ప్రతిదీ ఎంక్వైరీ చేసి అది నిజమా కాదా అని తెలుసుకొని మీకు చెప్తా. నేనేమి సోది చెప్పను ఫ్రెండ్స్. సో అది బ్రైట్ ఆరెంజ్ కలర్ ఎందుకు ఉంటుంది అంటే, ఫ్లైట్ ఏమైనా బ్లాస్ట్ అయిపోతే ఆ పొగకి, ఆ ఫైర్ కి మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఏం కనిపించదు కూడా. సో అలాంటి దగ్గర కూడా ఈ బ్రైట్ ఆరెంజ్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. కాబట్టి ఫ్లైట్ యాక్సిడెంట్ అయినా బ్లాక్ బాక్స్ ని చాలా ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి ఫ్లైట్ బ్లాక్ బాక్స్ కి ఆరెంజ్ కలర్ అనేది వేస్తుంటారు ఫ్రెండ్స్. అండ్ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్. వేర్ డిడ్ ఆజాద్ హింద్ ఫౌజ్ కాన్స్టిట్యూటెడ్? ఆజాద్ హింద్ ఫౌజ్ ఈ పేరుని వీళ్ళు ఎంతమంది విన్నారు? దీన్ని స్థాపించింది ది గ్రేట్ లెజెండ్ లీడర్ సుభాష్ చంద్రబోస్. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే దాన్ని సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. అండ్ దాన్ని ఎక్కడ స్థాపించారో మీరు ఎవరికైనా తెలుసా? ఈసారి తక్కువ నెంబర్స్ లెక్కెడతాం. 5, 4, 3, 2, 1. ఆజాద్ హింద్ ఫోర్స్ ని సుభాష్ చంద్రబోస్ సింగపూర్ లో కనిపెట్టారు. సింగపూర్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ ని కనిపెట్టారు. గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, వెన్ వాజ్ వరల్డ్ వార్ 1 అయింది అంటే ఎప్పుడు వరల్డ్ వార్ 1 జరిగింది? ఆ డేట్స్ ఏంటంటే 28 జూలై 1914 లో స్టార్ట్ అయ్యి 11 నవంబర్ 1918 లో, అంటే ఆల్మోస్ట్ 4 years జరిగింది. అప్పట్లో మనం ఏం లేండి, కానీ వరల్డ్ వార్ ఫ్రెండ్స్. సపోజ్ గొడవ అయినా, చిన్న పాకిస్తాన్కి ఇండియాకి బోర్డర్లో గొడవ అయితేనే రచ్చగా ఉంటుంది. అలాంటిది ప్రపంచం వరల్డ్ కప్ వరల్డ్ వార్ అనేది ఎంత దారుణంగా అయి ఉంటుంది. ఎన్నో లక్షల ప్రాణాలు ఫ్రెండ్స్, ఎన్నో లక్షల ప్రాణాలు పోయాయి, ఎంతో లక్షల కోట్ల ఆస్తి నష్టమైంది, చాలా బేవస్తం జరిగింది. 4 సంవత్సరాల యుద్ధం అంటే అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడేవారు, ఆ టైంలో ఎంత కష్టం అయ్యేదో మీరు ప్రతి ఒక్కరు ఊహించుకోవచ్చు. అంటే దానికోసం కూడా స్పెషల్గా వీడియో అనేది రెడీ చేస్తాను ఫ్రెండ్స్. స్పెషల్గా వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 కోసం ఒక వీడియో చేస్తాను. ప్లీజ్ స్టే కనెక్టెడ్ విత్ మీ. డెఫినెట్గా వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్, విచ్ కంట్రీ డస్ నాట్ అలౌ టు వేర్ బ్లూ జీన్స్? బ్లూ జీన్స్ అనేవి చాలా ఫ్యాషనబుల్ ఫ్రెండ్స్. బ్లూ జీన్స్ అంటే జీన్స్ లో ద బెస్ట్ కలర్ అంటే బ్లూ. ఆ బ్లూనే చాలా చాలా షేడ్స్ గా మార్చి మనం బ్లూ జీన్స్ అనేది వేసుకుంటాం. కానీ ప్రపంచంలో పాపం ఆ ఒక కంట్రీలో మాత్రం
బ్లూ జీన్స్ ఎలా లేదంట. కెన్ యూ గెస్ ది కంట్రీ? ఇట్ వాజ్ నార్త్ కొరియా. సౌత్ కొరియాలో అంటే కిమ్ ఉంటాడు. కిమ్ కోసం స్పెషల్గా చెప్పనవసరం లేదు, ఎంత ఎదవన్నది ఎదవ. నార్త్ కొరియాలో బ్లూ జీన్స్ అనేది ఎలా లేదు ఫ్రెండ్స్. సో ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్, ఇంగ్లీష్లో కూడా చెప్తా కొంతమంది కోసం, పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ నార్త్ కొరియా డస్ నాట్ షుడెంట్ వేర్ బ్లూ జీన్స్, ప్రొహిబిటెడ్ ఇన్ దేర్ కంట్రీ, విచ్ ఇస్ ద పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో పూరెస్ట్ స్టేట్ ఏది? విచ్ ఇస్ ద పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాలో చాలా తక్కువ స్టేట్ ఏది? ఇట్ వాస్ ఛత్తీస్గఢ్. హౌ మనీ టైస్ డస్ బటర్ఫ్లై, హౌ మనీ ఐస్ అంటే బటర్ఫ్లైకి ఒక కన్నే కాదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు, బటర్ఫ్లై రెక్కలైన చిన్న చిన్న చుక్కలు ఉంటాయి, బాడీ అంతా కూడా చుక్కలు, బ్లాక్ డాట్స్ ఉంటాయి. అది డిజైన్ అనుకుంటారు కొంతమంది. ఇట్ వాజ్ నాట్ ఏ డిజైన్, అవి రెక్కలు. ఏంటి అవి? రెక్కలు. సో బటర్ఫ్లైకి ఎన్ని కళ్ళు ఉండొచ్చు? కొన్ని రకాల బటర్ఫ్లైకి 1, 2, 3, 100, 1000 కూడా కాదు ఫ్రెండ్స్, 12,000. కొన్ని రకమైన అరుదైన బటర్ఫ్లైస్కి వాటి బాడీ మీద 12,000 కళ్ళు ఉంటాయి. సో ఈ టాపిక్ కొంచెం చాలా ఈజీ, అంటే కొన్ని నార్మల్గా అయితే ఇదొక్కటే స్పెషల్గా థంబ్నెయిల్ పెట్టి ఒక వీడియో చేసేవాడిని. అప్పుడు మళ్ళీ అనేవారు షార్ట్ వీడియో చేసేస్తున్నాం, అందరు అట్రాక్షన్ కోరుకోవడానికి షార్ట్ వీడియో చేసేస్తున్నాం. సో ఆ ఫ్యాక్ట్ కూడా ఇందులో చెప్పేస్తున్నా. ఏంటంటే విచ్ పార్ట్ ఆఫ్ బాడీ పార్ట్ ఇన్ ఉమెన్స్ డస్ చేంజ్ ఎవ్రీ మంత్ అంటే తెలుగులో చెప్తా వినండి. అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిల బాడీ పార్ట్ ఉంటారు కదా. సో అమ్మాయిల బాడీ పార్ట్స్లో ఏ బాడీ పార్ట్ ప్రతి 2 నెలలకి మారుతుంది? గెస్ చేయండి. 10 సెకండ్స్ వెయిట్ చేస్తా, గెస్ చేయండి. అమ్మాయిల బాడీ పార్ట్స్లో ఏ బాడీ పార్ట్ అనేది ప్రతి 2 నెలలకి మారుతుంది? మీరు కొంతమంది బెస్ట్గా ఆలోచించవచ్చు, కొంతమంది చాలా దారుణంగా ఆలోచించవచ్చు, కొంతమంది చాలా చండాలంగా ఆలోచించవచ్చు. బట్ ఇట్ వాజ్ ఐబ్రోస్. అమ్మాయిలకు ప్రతి 2 months ఎప్పుడో ఒకసారి ఐబ్రోస్ ఏవో కటింగ్ అనేది చేసుకుంటారు, ఏవో చేసుకుంటారు. సో అంటే అది కూడా ఒక బాడీ పార్టే కదా. సో మాక్సిమం యావరేజ్ టైం తీసుకుంటే ప్రతి 2 నెలలకి ఇది అనేది చేంజ్ అయిపోతుంది అమ్మాయిలకి. సో ప్రపంచంలో ఆర్మీ మిలిటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఆర్మీ మిలిటరీ ఉంటే చాలా బెనిఫిట్, చాలా యుద్ధాలు జరగకుండా కాపాడతారు. కానీ ఒక్క కంట్రీలో మాత్రం ఆర్మీ అనేది ఉండదు. అది ఏ కంట్రీ? ఎవరిని గెస్ చేయగలరా? కమాన్ గైస్, గెస్ చేయండి. ఇట్ వాజ్ కోస్టారికా. ద ఫేమస్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి అక్కడ. చాలా మంది హనీమూన్ ట్రిప్స్ కూడా అక్కడ వెళ్తుంటారు. వీలైతే మీరు కూడా వెళ్ళండి కోస్టారికాకి, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఆ కంపెనీలో ఆ ఊర్లో మిలిటరీ లేకపోతే ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్గా ఉంటుందో ఆ ఊరు, వీళ్ళు ఎవరైనా ఊహించుకోవచ్చు. సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్? ఇలాగే చాలా 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 ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్తున్న ఫ్యాక్ట్స్ నేను డిలీట్ చేసిన వీడియోవే కాదు, నా అప్కమింగ్ వీడియోస్ ఫ్యాక్ట్స్ కూడా యాడ్ చేసి చెప్తున్నా. సో గమనించండి, ఓకేనా? నెక్స్ట్ ఫ్యాక్ట్, వెన్ డిడ్ డైనోసార్స్ బికమ్ ఎక్స్టింక్ట్ అంటే డైనోసార్స్ మన ప్రపంచం నుండి పూర్తిగా ఎప్పుడు అంతరించబడ్డాయి? 64 మిలియన్స్ ఇయర్స్ ఎగో అంటే 66 మిలియన్స్ ఇయర్స్ ఎగో ముందే డైనోసార్స్ అనేవి మన ప్రపంచం నుండి పూర్తిగా వెళ్ళిపోయాయి. విచ్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మళ్ళీ తెలుగు, మన హ్యూమన్ బాడీలో విచ్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ అంటే లార్జెస్ట్ బోన్? ఇట్ వాజ్ ఫ్యూమర్. ఇట్ వాజ్ ఫ్యూమర్. 1 second ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ చాలా 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 మందికి ఉత్సాహాన్ని, ఉద్రిక్తంని కలిగిస్తుంది. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి, ప్రపంచంలో ఒక అమ్మాయి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడానికి వింత వింత పనులు, వింత వింత థింగ్స్ చేస్తుంటారు కదా. అలాగే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడానికి ఒకే రోజు 24 hours-లో 919 మంది అబ్బాయిలతో సెక్స్ చేసింది ఫ్రెండ్స్. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ వరల్డ్ సెక్స్ రికార్డ్ టిల్ నౌ. ఇప్పటి వరకు కూడా అదే ది బిగ్గెస్ట్ రికార్డ్ అనమాట.
అంటే 919 అబ్బాయిలతోని ఒక్క రోజులో సెక్స్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. అండ్ ఆ అమ్మాయి పేరు చెప్పేస్తున్నా, ఆ అమ్మాయి పేరు లిసా స్పార్క్స్. ఎస్, షీ వాజ్ లిసా స్పార్క్స్. ఆ వీడియో కావాలంటే మీరు గూగుల్లో వెళ్ళి వెతకండి, ఉంటుంది. అండ్ ఆ రికార్డ్ కోసం కావాలంటే కూడా గూగుల్లో వెళ్ళి ఆ అమ్మాయి పేరు సెర్చ్ చేయండి. లిసా స్పార్క్స్, వింటున్నారా? లిసా స్పార్క్స్ అనే అమ్మాయి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడానికి 919 అబ్బాయిలతో ఒకే రోజులో సెక్స్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ద బిగ్గెస్ట్ వరల్డ్ సెక్స్ రికార్డ్ అనేది అదే. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ ద రేరెస్ట్ బ్లడ్ గ్రూప్? అంటే ప్రపంచంలో చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ అనేది ఏది? ఇట్ వాజ్ RH నల్. అంటే 1000 మందిలో 40 మందికి మాత్రమే బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది. అంటే బ్లడ్ గ్రూప్ని ఎక్కువ మంది డిటెక్ట్ చేయలేదు కూడా. సో RH నల్ అనే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే ది రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. అండ్ హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ ఫర్ సింగింగ్ నేషనల్ యాంథమ్ అట్ ఏ టైమ్? అంటే మా నేషనల్ యాంథమ్ పాడుతాం కదా, జనగణ మనం నేషనల్ యాంథమ్ని పాడినప్పుడు ఎంత టైం తీసుకోవాలి? అఫీషియల్ టైం ఎంత? ఇట్ వాజ్ 52 సెకండ్స్. ఎగ్జాక్ట్గా 52 సెకండ్స్లో మన నేషనల్ యాంథమ్ అనేది మనం పాడాలి. అదే అఫీషియల్ రికార్డ్. అండ్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏంటో తెలుసా? జస్ట్ గెస్ట్ చేయండి. లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ అంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంటుంది. అలాగే లార్జెస్ట్ కంట్రీ జస్ట్ ఏరియా వైజ్ చూసుకుంటే లార్జెస్ట్ కంట్రీ ఏది? ఇట్ వాజ్ రష్యా. రష్యాలో 6,342 స్క్వేర్ కిలోమీటర్స్ సంథింగ్. అది ఇలా మనం ఎగ్జాక్ట్గా చెప్తున్నా కొంతమందికి అర్థం కాదు. సో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ లార్జెస్ట్ కంట్రీ ఏమన్నా ఉంటే అది రష్యానే. అండ్ విచ్ ఫ్లవర్, ప్రపంచంలో ఏ పువ్వు 12 సంవత్సరాలు ఒకసారి పూస్తుంది? సో వినండి, ప్రపంచంలో ఒక పువ్వు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎంత అరుదైన రేర్ పువ్వు అంటే 12 సంవత్సరాలకి ఒక్కసారే కాస్తుంది అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారే కాసే పువ్వుని ఏమంటారో తెలుసా? ఆ పువ్వు పేరు నీల కురించి. మళ్ళీ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎడిటింగ్, డబ్బింగ్, గ్రాఫిక్స్ ఏం చేయట్లేదు, టెక్స్ట్ కూడా ఇవ్వట్లేదు. సో దట్ వాయిస్ ఓవర్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నీల కురించి అనే పువ్వు ప్రపంచంలోనే చాలా అరుదైన రకమైన పువ్వు. అది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తుంది. ఆ పువ్వు పేరు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, నీల కురించి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇది డబ్బుల కోసం ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. డబ్బు అనేది ప్రపంచంలో బతకడానికి చాలా ఇంపార్టెంట్. మనుషుల కన్నా ఎక్కువ విలువ డబ్బుకే ఉంది. అంటే ప్రాణంకు లేని విలువ ఒక కాగితానికి ఉందంటే అది డబ్బే ఫ్రెండ్స్. సో డబ్బు మనల్ని అలా చేసింది, బట్ దాన్ని తప్పనట్లే, అదంతే, అలా వెళ్ళిపోవాలంటే మనం. సో మనం డబ్బుని ఎలా పోలిస్తాం? 1000ని 1K, 2000 2K, 3000 3K అంటాం కదా. ఇంతకీ ఆ K అనేది ఏంటి? ఆ Kనే మనం ఎందుకు వాడతాం? ఎందుకంటే A to Z 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేయొచ్చు కదా. సో మనం అవన్నీ యూజ్ చేయకుండా Kని మాత్రం ఎందుకు యూజ్ చేస్తామో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. K అనేది గ్రీక్ వర్డ్ అయిన చిలోయ్ నుండి తీసుకోబడింది. చిలోయ్ అంటే 1000. అదే మెట్రిక్ సిస్టంలో చూస్తే K అంటే కిలో, దాన్నే కేజీ అంటాం. సో ఒక కేజీ అనేది 1000 గ్రాములకు ఈక్వల్. సో అదే విధంగా ఇక్కడ కూడా K అంటే 1000 గానే తీసుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఒక కిలో, K అనేది చిలోయ్, ఒక గ్రీక్ వర్డ్. సో చిలోయ్నే మనం కిలో అంటాం. ఒక కిలో అంటే ఎంత? 1000 గ్రాములు. సో అది మెట్రిక్లో అయితే 1000. అదే మన డబ్బులో తీసుకుంటే Kని 1000గా పెట్టి మనం సంబోధిస్తున్నాం అన్నమాట. సో ఆ విధంగా డబ్బుని K అని అంటుంటాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ? మన ఇండియన్ ఎకనామిక్ ఫాదర్ ఎవరు? హీ వాజ్ పివి నరసింహారావు.
అతని పేరు అందరికి మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఫ్యాక్ట్. మన ఇండియన్ ఎకనామీ ఫాదర్ ఎవరంటే పివి నరసింహారావు అని అంటుంటాం. అతన్ని కూడా. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, విచ్ సిటీ, ఎందుకు నాకు ఈ ఛాలెంజ్లు అంటారా, ఎందుకు నాకు ఏదో టార్గెట్లు అంటారా? బట్ నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను యూట్యూబ్ కోసం ఎంత కష్టపడుతున్నానో ప్రూవ్ చేసుకోను కదా. ఇదే దాన్ని నేను ఆపి చెప్పి ఎడిటింగ్లు చేసి అంటే టాపిక్ వేరే పోతున్నాను, నాకు కూడా కొంచెం రష్ దొరుకుతున్నాను. కానీ మ్యాక్సిమం నేను కూడా చేసిన హార్డ్ వర్క్ ఇదే. ఇలానే రికార్డ్ చేసి వీటిని ఎడిటింగ్ చేసి మళ్ళీ మళ్ళీ పెడుతుంటాం అన్నమాట. కానీ ఇలా నాన్ స్టాప్గా కెమెరా ముందు కూర్చొని నేను చెప్పాలంటే ఎంత కష్టమో ఇప్పుడు మీరు చూడండి, తెలుస్తుంది కదా. ఫస్ట్ 1 అవర్ వీడియో చేయాలంటే నాకు 10 minutesలో చేయబోతున్నా వీడియో. గొంతునే వస్తుంది ఫస్ట్, దాహం వేస్తుంది, చెమటలు మాత్రం నాన్ స్టాప్గా కారుతున్నాయి. మీరు ఇక్కడ అనేది చూడొచ్చు, చెమటలు నాన్ స్టాప్గా కారుతున్నాయి. బట్ ఒక్కసారి ఛాలెంజ్ కమిట్ అయితే నా మాట నేనే విను, ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినబోయా. పండుగ లెక్క నేను మహేష్ బాబు ఫ్యాన్నే కదా, నా పేరు మహేష్, ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ మహేష్. అలా ఉంది కాన్సెప్ట్. దుమ్ము లేపాలి మళ్ళా. ఇప్పుడు నాకు తెలిసి ఒక 40-45 minutes చెప్పానమ్మా. కమ్ లెట్స్ స్టార్ట్. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ మదర్ ఆఫ్ ది వరల్డ్ అంటే మన ప్రపంచానికి ఈ సిటీని మదర్గా అంటుంటారు అనమాట. ఆ సిటీ పేరు కైరో. కైరో సిటీని ప్రపంచంకే అంటే కైరో సిటీని ప్రపంచానికి అమ్మలా భావిస్తారు అనమాట. దాన్ని ఎగ్జాక్ట్గా నేను రీసెర్చ్ చేయలేదు, సో అనవసరమైన సోది నేను చెప్పను. నాకు తెలిసిందే నేను చెప్తా, అది కూడా నిజమైతేనే మీకు చెప్తా. సో అది ఫ్రెండ్స్, ఖైరోని నాకు కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది. జస్ట్ ఫ్యాక్ట్ రాసుకెళ్ళిపోయాయి కానీ దాని మీద ఇంకా రీసెర్చ్ చేయాలి, ఎందుకంటే ఈ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. సో ఒకసారి దానికోసం కూడా తెలుసుకుందాం. కైరో సిటీని మదర్ ఆఫ్ వరల్డ్ ఎందుకు అంటారో మనం కూడా రీసెర్చ్ చేసి తెలుసుకుందాం. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ? ఇంకేం ఉంటుంది, ఇండియానే. దీనికోసం లేట్ చేయను కూడా, ఎందుకంటే లేట్ చేసి నాకు తిట్టుకుంటారు, అందరికీ తెలుసు. విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ అంటే ఇట్ వాస్ ఇండియా. మన ఇండియా ఇస్ ద హైయెస్ట్ డెమోక్రసీ కంట్రీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వింగ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇన్ టెట్రా ప్యాక్స్? ఇప్పుడు కంపెనీ పేరేం గుర్తున్నా, టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ టెట్రా ప్యాక్స్, లైక్ ఫ్రూటీ ఇలాంటి కొన్ని ఉంటాయి, రియల్ ఫ్రూట్, రియల్ ఇలా ఫ్రూట్స్ ఉంటాయి కదా, టెట్రా ప్యాక్స్ లో ఉంటాయి. అఫ్కోర్స్ బాటిల్స్ లో కూడా అంతే వెళ్ళింది. ఫ్రూట్ జ్యూస్, మ్యాంగో, మాజా ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ ని టెట్రా ప్యాక్ లో నిల్వ చేయడానికి ఏ కెమికల్స్ వాడతారు అంటే మాక్సిమం ఫ్రూట్ జ్యూస్ అనేది కొంచెం ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాంటి ఎక్స్పైరీ ఉండకుండా ఎక్కువ రోజులు ఉండడానికి వాటిలో కొన్ని ప్రిజర్వేటివ్ కెమికల్స్ అనేవి కలుపుతారు కదా. సో ఆ ప్రిజర్వేటివ్ కెమికల్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇట్ వాజ్ సోడియం బెంజోడ్. ఏంటి? సోడియం బెంజోడ్. సోడియం బెంజోడ్ ని ఫ్రూట్ జ్యూస్ లో కలిపి అవి టెట్రా ప్యాక్స్ లో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ గా ఈ సోడియం బెంజోడ్ ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. చుక్కలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, నార్మల్గా లేదు. నా షర్ట్ అనేది పూర్తిగా తడిచిపోయింది, మీరే చూడొచ్చు. దానికి ప్రూఫే గోడ మీద మచ్చ. ఈ మచ్చ మీకు కనిపిస్తుందా? నా షర్ట్ తడిచిపోయి చెమట ఇక్కడ అంటింది. చూస్తున్నారా? ఈ యాంగిల్లో చూడండి, ఇది ఇప్పుడు చూడండి క్లియర్. చెమట నార్మల్ గోడ కలర్ ఉంటుంది, ఇది నా చెమట అంటేసి గోడ కలర్ అలా మారిపోయింది అనమాట. సో అలా అవుతుంది సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ టాపిక్, వేర్ ఈస్ ద ఫస్ట్ ఫేషియల్ రికగ్నైజ్ ఏటీఎం ఇన్స్టాల్డ్? అంటే ఫేషియల్ రికగ్నైజ్ అంటే అలా ఎగ్జాంపుల్ అలా చెప్పాలంటే మన ఫేస్ లాక్, మన కెమెరాకి లాక్ ఉంటుంది కదా, కెమెరా లాక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఉంటుంది, బయోమెట్రిక్ కంపౌండ్ ఉంటుంది. ఇది ఫేస్ లాక్ వేసి స్క్రీన్ లాక్ ఓపెన్ అవుతుంది కదా. అలాగే ఏటీఎం కూడా ఫేస్ లాక్ ఉంటుంది. కొన్ని డోర్స్ అయినా ఓపెన్ అవ్వడానికి, లేకపోతే ఆ ఏటీఎం మీద స్క్రీన్ చూపిస్తుంది కదా, ఆ ప్రొసీజర్ అని ఓపెన్ అవ్వడానికి మనిషి బ్యాంక్ చిప్ పెట్టగానే ఆ చిప్తో పాటు ఫేస్ రికగ్నైజ్ అయిపోద్ది. ఇప్పుడే ఆ వ్యక్తి జెన్యున్ అయితేనే అది అయితే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవుతుంది. సో అలాంటి ఏటీఎంని ఫస్ట్ ఎక్కడ కనిపెట్టారు? ఇట్ వాజ్ ఇన్ ఇంకెక్కడ, చైనానే. అంటే కొత్త వింత చైనాలోనే కనిపెడతారు కదా. పెద్ద రోగాలైనా అన్ని చైనాలోనే కనిపెడతారు. నెక్స్ట్, మిడ్ డే మీల్ ఫస్ట్ మన ఇండియాలో ఏ స్టేట్లో ప్రవేశపెట్టారు? మిడ్ డే మీల్ అంటే మన తెలుగులో చెప్పాలంటే
మధ్యాహ్న భోజన పథకం. మనకి అన్న క్యాంటీన్స్ అవి ఉంటాయి కదా, 5 రూపీస్కి మీడు. అలానే మధ్యాహ్న భోజన పథకం మన ఇండియాలో ఫస్ట్ ఒక స్టేట్లో స్టార్ట్ చేశారు. తర్వాత అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యే మొత్తం మన చాలా మంది స్టేట్స్ అడాప్ట్ చేసుకున్నాయి. సో ఆ మిడ్ డే మీల్ ఫస్ట్ ఏ స్టేట్లో కనిపెట్టారు? ఇట్ వాజ్ తమిళనాడు స్టేట్లో మిడ్ డే మీల్ అనేది కనిపెట్టారు ఫ్రెండ్స్, తమిళనాడులో. నెక్స్ట్, ప్రసిద్ధమైన కళింగ అవార్డు ఏ రంగంలో ఉన్న వారికి ఇస్తారు? ఇప్పుడు లైక్ నోబెల్ బహుమతి, ఆస్గర్ అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ఇలాగే కళింగ అవార్డు అనేది కూడా ఉంటారు. ఆ కళింగ అవార్డు ఏ ఫీల్డ్ లో ఉన్న వారికి ఇస్తారు? ఎక్కువగా ఏ ఫీల్డ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఈ కళింగ అవార్డుని ఇస్తుంటారు. సైన్స్ రంగంలో అత్యుత్తమ స్థానానికి వెళ్ళే వారికి ఈ కళింగ అవార్డు అనేది ఇస్తుంటారు. ఇది నాకు చాలా బెస్ట్ ఫ్యాక్ట్. అంటే ఇన్ని ఫ్యాక్ట్స్ నేను చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ ఫ్యాక్ట్ ఎక్కువగా నచ్చింది కూడా. సో అదే ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నా. ఎందుకంటే నాకు ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇష్టం. ఏమన్నా కొత్తగా తెలుసుకోవాలన్నా ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెప్పడం వల్ల నేనైతే చాలా నాలెడ్జ్ గ్యాదర్ చేసుకున్నా ఫ్రెండ్స్. చాలా నాలెడ్జ్, చాలా ఇన్ఫర్మేషన్ నాకు యూజ్ అవుతుంది. నాకు చాలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో ఇలాంటిదే ఎంతో కొంత ఒక 100% మీ ముందు పెడుతున్నా. ఒక 10% మంది అయినా చూసి 10% మందికైనా ఎక్కడో ఒక దగ్గర నేను చెప్పిన ఫ్యాక్ట్స్ లైక్ జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఏదో ఒక సందర్భంలో నేను చెప్పిన ఫ్యాక్ట్ ఒక్కరికి ఉపయోగపడినా నాకు చాలా ఫ్రెండ్స్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ది డీపెస్ట్ పాయింట్ ఇన్ ద పసిఫిక్ ఓషన్? అంటే సముద్రాలు చాలా లోతుగా ఉంటాయని తెలుసు, అన్నిటికంటే బాగా లోతైనది పసిఫిక్ ఓషన్. అలాంటి పసిఫిక్ ఓషన్ లోనే డీపెస్ట్ పాయింట్ అంటే బాగా లోతైన పాయింట్ అనేది ఏది? అదే మరియానా ట్రెంచ్. అది ఆల్మోస్ట్ దాదాపు 15,000-30,000 కిలోమీటర్లు, అడుగులు కాదు, కిలోమీటర్లు లోతుంటారు. అండ్ ఇప్పటి వరకు ప్రపంచంలో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, నాసా సైంటిస్టులు మూన్ వరకు కూడా వెళ్ళగలిగారు, అవుటర్ స్పేస్ వరకు కూడా వెళ్ళగలిగారు, కానీ ఈ మరియానా ట్రెంచ్కి మాత్రం వెళ్ళలేకపోయారు. అంత భయంకరంగా, అంత చాలా భయం పుట్టించే పరిస్థితులు ఉంటాయి అక్కడ అంత లోతులో. సో అంత లోతుకి ఇప్పటి వరకు ముగ్గురే వెళ్ళగలిగారు. ముగ్గురే వెళ్ళగలిగారు ఇప్పటి వరకు. ఒకరేమో జేమ్స్ కెమెరాన్, అవతార్ టైటానిక్ సినిమా దర్శకుడు, డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. అతను ఒక సబ్మెరైన్, ఒక స్పెషల్ గా తయారు చేసిన సబ్మెరైన్ లో అంతవరకు వెళ్ళొచ్చారు. తర్వాత ఇద్దరు సైంటిస్ట్, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, వాళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళు కొంత 10,000 కిలోమీటర్ల వరకు వెళ్ళాక, 10,000 కిలోమీటర్ల అడుగులకు వెళ్ళాక, 10,000 అడుగుల కిలోమీటర్ల అది కూడా సరిగ్గా తెలియదు. సో దాని మీద కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి. వెళ్ళాక వాళ్ళ సబ్మెరైన్ గ్లాస్ కి బీటలు రావడం మొదలైంది ఫ్రెండ్స్, అంటే గ్లాస్ బ్రేక్ అవ్వడం మొదలైంది. సో వెంటనే వాళ్ళు పైకి వచ్చేసారు. ఇప్పటి వరకు వాళ్ళు తప్ప మరియానా ట్రెంచ్ డీపెస్ట్ లోపలికి ఎవరు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే సపోజ్ ఒక కొన్ని అడుగుల లోపలికి మనం వెళ్ళాకే సముద్రం అట్మాస్ఫియర్ ఉన్న దాని మన మీద పడుతుంది ఫ్రెండ్స్. ఆ ప్రెషర్ అనేది మన మీద పడుతుంది. ఆ ప్రెషర్ని మనం తట్టుకోలేము అసలు. షిప్సే బ్లాస్ట్ సబ్మెరైన్స్ కి కూలిపోతాయి, బీటలు వచ్చాయంటే ఎంత ప్రెషర్ ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అక్కడ అంత ప్రెషర్ మన మీద పడితే మన గుండె అనేది ఆగిపోతుంది, ఊపిరాడదు, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అందుచేత అక్కడికి ఎవరు వెళ్ళలేకపోయారు. డీపెస్ట్ పాయింట్ ఇన్ ద పసిఫిక్ క్వశ్చన్ అనేది మరియానా ట్రెంచ్. చాలా డీపెస్ట్ అంటే డీపెస్ట్ ఫ్రెండ్స్, చాలా భయంకరమైన ప్లేస్ కూడా. ఆ సైంటిస్ట్స్ నాసా అవుటర్ స్పేస్ మూన్ మార్స్ వరకు వెళ్ళగలిగారు, కానీ డీపెస్ట్ పాయింట్ లోకి వెళ్ళలేకపోయారు. సో సముద్రాలు అనేవి ఎంత భయంకరంగా మిస్టరీగా ఉంటాయో, వాటిని ఛేదించడం ఎంత కష్టమో సో మీకు ఈ పాయింట్ ద్వారా అర్థమవుతుంది. జేమ్స్ కెమెరాన్ ఎందుకు వెళ్ళారంటే, ఆయన ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్. జేమ్స్ కెమెరాన్ టైటానిక్ సినిమా ఎందుకు తీసారో తెలుసా? చాలా ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన చెప్పారు. సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ చూడడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వరు, ఆయన కూడా ఇవ్వలేరు. సో ఈ సినిమా తీస్తున్నాడు అనే ఒక స్పెషల్ రైట్స్ తో ఈ సినిమా అనేది తీస్తే నాకు టైటానిక్ చూడడానికి పర్మిషన్ ఇస్తారని దానితో ఆయన ఆ సినిమా మొదలు పెట్టారు. సో అప్పుడు ఆయన మొదటిసారిగా వెళ్ళి సముద్రంలో మునిగిపోయిన, అట్లాంటిక్ ఓషన్ లో మునిగిపోయిన టైటానిక్ షిప్ ని ఆయన చూడగలిగారు. జస్ట్ ఆ షిప్ ని చూడాలి అని వచ్చిన థాట్ నుండే ఆయన టైటానిక్ సినిమా అనేది తీశారు ఫ్రెండ్స్.
సో కొంతమంది అంత క్రేజీగా ఉంటారు, అంత డిఫరెంట్గా ఉంటారు. మీకు కూడా తెలుసుకోవచ్చు. నాకు కూడా చాలా చాలా అన్ని చేయాలని ఉంటుంది. బట్ మనకున్న స్తోమత ద్వారా మనం ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు చేయగలము, అదే మనం చేయాలన్నమాట. ఇప్పుడు నాకైతే బిగ్గెస్ట్ ఏం ఏంటంటే మంచి జాబ్, గుడ్ శాలరీ ఉండాలి. నెక్స్ట్ యాజ్ యూజువల్ యూట్యూబ్లో బాగా సెటిల్ అవ్వాలి. యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ది బెస్ట్ యూట్యూబర్, మంచి ఫ్యాక్ట్ చెప్తాడు, అందరికి ఇష్టమైన, ఎవరికి తెలియని ఫ్యాక్ట్స్ నేను చెప్తాను కూడా ఫ్యూచర్లో. సో అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో అది నాకు నేమ్ అనమాట. నెక్స్ట్, విచ్ కంట్రీ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద వరల్డ్? సాల్ట్ అనేది సముద్రం నుంచి తీస్తారు కదా. సో మన ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువగా సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది? యాజ్ యూజువల్గా మీరు గెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. యాజ్ యూజువల్గా ఇట్ వాజ్ చైనా. ప్రపంచంలో అత్యధికంగా సాల్ట్ అనేది చైనానే ప్రొడ్యూస్ చేస్తుంది. చైనా అండి అన్నీ ఆదా చేస్తారండి. ఎంత త్వర చేస్తారో చైనా అండి. సో 1 సెకండ్ ఫ్రెండ్స్. సో సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 55 మినిట్స్ వీడియో కంప్లీట్ చేస్తాను. 55 మినిట్స్ వీడియోని ఇప్పుడు వరకు అయితే 1 hour 5 minutes అయింది అనుకుంటా. మధ్యలో ఒక 2-3 minutes వాటర్ తాగడానికి బ్రేక్ తీసుకున్నాం. ఆ మాత్రం కూడా బ్రేక్ తీసుకుంటా కంటిన్యూగా 1 hour మాట్లాడితే ఫసక్ అనమాట. సో కొంచెం బ్రేక్ తీసుకున్నాం అండ్ జెన్యున్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు 55 minutes ఎంతో కొంత టైం అయింది, కానీ ఇప్పటివరకు వీడియో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 1 hour 2 minutes 1 hour 3 minutes అయింది అంతే. సో నెక్స్ట్ ఫ్యాక్ట్, హూ డిస్కవర్డ్ ఎక్స్రే? మన ఎక్స్రే అనేది ఎంతో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఏ పార్ట్ పెరిగినా, ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవడానికి ఎక్స్రే అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్రేని కనిపెట్టిన మహానుభావుడు ఎవరో తెలుసా? హీ వాజ్ విలియం కొనార్డ్ రోయింగ్టన్ అనే అతను ఎక్స్రేని కనిపెట్టారు. అండ్ ప్రపంచంలో మానవ జాతి వచ్చిన తర్వాత చాలా మనం కనిపెట్టాం, చాలా వాటిని యూజ్ చేసాం. అలాగే మానవుడు యూజ్ చేసిన ఫస్ట్ మెటల్ ఏంటి? ప్రపంచంలో మానవుడు యూజ్ చేసిన ఫస్ట్ మెటల్ ఏంటి అంటే, మనకి మెటల్స్లో చాలా రకాలు ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రోంజ్, ప్లాటినం, ఇలా అన్నీ ఉన్నాయి. అన్నిటిల్లో మానవుడు యూజ్ చేస్తున్న ఫస్ట్ మెటల్ ఏంటో తెలుసా? కాపర్, రాగి. సో ఇదే విధంగా మనం చూసుకోవచ్చు. మన పూర్వీకుల్లో ఏవి చూస్తున్నారు? రాగి వస్తువులే వాడేవారు. ఇప్పటికీ మా ఇంట్లో కూడా చాలా రాగి వస్తువులు ఉన్నాయి. సో రాగి వస్తువులు ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, రాగి వస్తువులతో చెంబులు, బిందులు అనేవి తయారు చేసేవారు ఫ్రెండ్స్. అది ఏ సైంటిఫిక్ రీజన్ నాకైతే ఇంకా సరిగ్గా తెలియదు. రాగి చెంబులో నీళ్లు పెట్టి ఒక అరగంట ఉంచండి, ఫ్రిడ్జ్లో ఉన్నంత కూలింగ్ అయిపోతాయి నీళ్లు రాగి పాత్రలో. అండ్ ఇంకొకటి, రాగి అనేది క్రిములని అబ్జర్వ్ చేసుకుంటారు. అందులో నీళ్ళు వేస్తే ఆటోమేటిక్గా ఫిల్టరేషన్ అయిపోతాయి. యూవీ వాటర్ కన్నా ప్యూరిఫికేషన్ అయ్యి తాజా వాటర్ రాగి చెంబులు అనేది మనకు వస్తుంది అనమాట. సో అంత బాగుంటాయి రాగి చెంబులో వేసిన నీళ్ళు. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ టాంబ్ ఇన్ ఢిల్లీ? అంటే మహాత్మా గాంధీ, దాన్ని ఎలా అన్నాలో తెలియదు, మహాత్మా గాంధీ సమాధి ఢిల్లీలో ఉంది కదా. సో ఆ సమాధి పేరేంటి? ఇట్ వాజ్ రాజ్ ఘాట్. మహాత్మా గాంధీ ఉన్న సమాధి పేరు, ఢిల్లీలో ఉన్న సమాధి పేరు రాజ్ ఘాట్. అది ఢిల్లీలో ఉంది. అండ్ హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ లీడర్ టు అడ్రస్ ఉంగా ఇన్ హిందీ? అంటే ఉంగాని హిందీలో వెళ్ళడానికి ఫస్ట్ ఎవరు కారణం? హీ వాజ్ అటల్ బిహారీ వాజ్పేయి. Which nutrient deficiency does not stop the release of blood or vitamin? So, ఈ ఫ్యాక్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. విచ్ విటమిన్ డెఫిషియన్సీ డస్ నాట్ స్టాప్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్? అంటే సపోజ్ మనకి ఏమైనా గాయం, ఏమైనా కట్ అయినా సరే బ్లడ్ అనేది విపరీతంగా వస్తుంది. అండ్ కొంతసేపు తర్వాత కొంత ట్రీట్మెంట్ చేసినా అండ్ కొంతమందికి నార్మల్గా బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. కానీ ఈ విటమిన్ డెఫిషియన్సీ అంటే ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఫ్లో అనేది అస్సలు ఆగదు ఫ్రెండ్స్. అండ్ అదేమో విటమిన్ కే.
విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఫ్లో అనేది అస్సలు ఆగదు. విచ్ ఎనిమల్ నెవర్ స్లీప్స్? సో ఈ ఫ్యాక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో కొంచెం క్లియర్ గా ఉండండి. విచ్ ఎనిమల్ నెవర్ స్లీప్స్? ఇట్ వాజ్ బుల్ ఫ్రాగ్. బుల్ ఫ్రాగ్ అనేది అస్సలు నిద్రించదు ఫ్రెండ్స్. దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది, అదేంటి నేను చెప్తా. బుల్ ఫ్రాగ్ మీద కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే దానికి కొన్ని రకమైన షాక్ ఇచ్చేవారు. అది మెలకుగా ఉన్నప్పుడు ఎటువంటి రియాక్షన్ అయితే ఇచ్చేదో, అది కొంచెం రెస్ట్ పొజిషన్ లో పడుకునే స్థితిలో ఉంటుంది కదా, అప్పుడు ఆ షాక్ ఇచ్చిన సేమ్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ అనేది, రియాక్షన్స్ అనేది ఇచ్చేది ఆ షాక్ కి. సో బుల్ ఫ్రాగ్ అనేది అస్సలు పడుకోదు, జస్ట్ రెస్ట్ తీసుకునే పొజిషన్ లోనే ఉంటుంది కానీ అస్సలు పడుకోదు అని చాలా మంది సైంటిస్ట్ చెప్పారు. కానీ కొన్ని అంటే వాళ్ళకి అగెయిన్స్ట్ గా కూడా చాలా మంది పోరాడారు. మూగజీవాల మీద, కప్పల మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్, షాక్ ట్రీట్మెంట్స్ చేయకూడదు అని ఎక్స్పెరిమెంట్ అనేది మధ్యలో ఆపేశారు ఫ్రెండ్స్. అప్పట్లో చాలా సెన్సేషన్ అయింది ఆ ఎక్స్పెరిమెంట్. సో ఇప్పటికీ ప్రూవ్ అయింది అంటే బుల్ ఫ్రాగ్స్ అనేది ఎక్కువగా నిద్రించవు, పూర్తిగా కాదు, నార్మల్ గా. అండ్ విచ్ ఎనిమల్ డస్ నాట్ డ్రింక్ వాటర్ అట్ ఆల్? ప్రపంచంలో ఉన్న ఏ జంతువు నీరు అనేది అస్సలు తాగదు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏ జంతువు నీళ్ళు అనేది అస్సలు తాగదు. ఇట్ వాజ్ కంగారో ర్యాట్. కంగారో ర్యాట్ అనే ఈ జంతువు నీళ్ళు అనేది అస్సలు తాగదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వరకు అయితే నేను 1 hour వీడియో సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాను. అండ్ చెప్పిన ఫ్యాక్ట్ మళ్ళీ చెప్పలేదు. కావాలంటే ఈ డౌట్ లాంటివి ఉంటే మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. చెప్పిన ఫ్యాక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పలేదు, డిఫరెంట్ ఫ్యాక్టే. అండ్ దాన్ని చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా. సో నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నాకు కూడా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వండి. 1 hour కంటిన్యూస్ గా ఫ్యాక్ట్స్ వీడియో చేశాను అన్న రికార్డు, వితౌట్ ఎడిటింగ్, నథింగ్. కరెక్ట్ ఇదే వీడియో అలా పోస్ట్ చేయబోతున్నా, వితౌట్ ఎడిటింగ్, వితౌట్ గ్రాఫిక్స్, వితౌట్ టైటిల్స్, వితౌట్ టెక్స్ట్, వితౌట్ బీజిఎం పెట్టొచ్చు, మేబీ పెడతా. సో సక్సెస్ఫుల్ గా 1 hour వీడియో కంప్లీట్ చేశాను. ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు మీరు చూస్తుంటారు, నేను కూడా ఇప్పటికీ టు టెల్ ఫ్రాంక్లీ నా ఫేస్ చూసి మీకు అర్థమవుతుంది, అంత నీరసం అయిపోయింది, గొంతు కూడా రావట్లేదు, ఓపిక కూడా లేక ఇంతవరకు నార్మల్గా నించుని ఇప్పుడు ఈ పిల్లో సహాయంతో ఇలా పెట్టి నించుంటున్నా. ఇంత కష్టంగా ఉంటుంది ఫ్యాక్ట్స్ చేయాలంటే. అంటే యూట్యూబ్, ఇలా లైవ్ యూట్యూబ్ రన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరిని అంత తక్కువ అంచనా వేయద్దు. నా వాయిస్ ఫస్ట్లో వెళ్ళి చూడండి ఎలాగంత యాక్టివ్గా వచ్చింది, ఇప్పుడు అంత యాక్టివ్గా వచ్చిందో. సో ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఎవరిలో ఉన్న టాలెంట్ వాళ్ళలో ఉంటుంది. మీలో ఉన్న టాలెంట్ మీకుంటుంది. మేము వాయిస్ రావట్లేదు, దగ్గరికి వస్తాం. మీలో ఉన్న టాలెంట్ మీకుంటుంది, నాలో ఉన్న టాలెంట్ నాకుంటుంది. ఎవరి టాలెంట్ వాళ్ళది ఫ్రెండ్స్. ఒకరిని క్రిటిసైజ్ చేసే ముందు మనం ఏంటో మనలో ఉన్న టాలెంట్ నేర్చుకోవాలి. ఇప్పుడు నాలో ఈ టాలెంట్ ఉంది, నేను సక్సెస్ఫుల్గా జాబ్ చేస్తున్నా, అండ్ ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీద రీసెర్చ్ చేసి నేను కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నా. అలాగే ఇంకొంతమందికి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. మీరేం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీరు ఎంతవరకు ఉపయోగపడుతున్నారు సమాజానికి? నా వల్ల పెద్ద ఉపయోగం లేకపోయినా ఇలాంటి విషయాలు కొంచెం మందికే తెలియజేస్తున్నా. నా వల్ల ఎంతమంది ఉపయోగం ఉంది. సో మీ వల్ల ఎంత ఉపయోగం ఉంది సమాజానికి మీరే ఊహించుకోండి, ఓకేనా? సో సక్సెస్ఫుల్గా ఒక ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటిది ఇంకొక వీడియో కూడా చెయ్యాలని అనుకుంటున్నా, చేస్తా, 100% చేస్తా. ఇంకా 1 hour వీడియో చేసి నేనేంటో, నా సత్తా ఏంటో తెలియజేస్తా అందరికీ. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పెట్టే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ కింద వస్తాయి. సారీ, ఓపిక లేదు, మర్చిపోయి మళ్ళీ చెప్తా. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపించే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ వెంటనే మీ నోటిఫికేషన్స్ కింద వస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇలాగే ఈ ఎక్స్పెరిమెంట్ మీద, ఈ ఫ్యాక్ట్స్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. సో నేను కూడా ఏమైనా ఉంటే తెలుసుకుంటా. చాలా మంది కామెంట్ చేసిన వాళ్ళు చాలా నేను నేర్చుకున్నా, చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నాకు నేను. అండ్ మీకు కావాల్సిన టాపిక్స్ కూడా నేను చాలా చేశాను. సో ఇలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.